హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నామండి. ఆయన డైరెక్టర్గా తనకంటూ క్రేజ్ సృష్టించుకుని మంచి మంచి సినిమాలు చేసిన డైరెక్టర్. ఒకప్పుడు ట్రెండ్ మేకర్గా అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయనే వి సముద్ర గారు. ఆయనతో మనం ఇప్పుడు ఉన్నాం. ఆయనతో మాట్లాడి కాంటెంపరీ సినిమా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సముద్ర గారు, నేను ఇంట్రోలో చెప్పినట్టు ఒకప్పుడు మీరు ట్రెండ్ సెట్టర్, ట్రెండ్ మేకర్. ఒకప్పుడు మిమ్మల్ని రాజమౌళి గారు ఎలాగైతే కంటిన్యూస్గా హిట్స్ ఇచ్చేవారో అలాగే మీరు కూడా ఒకానొక సమయంలో హిట్స్ ఇచ్చారు. కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. ఏంటి సార్ కారణం ఏంటి? కారణం అంటే ఒక రకంగా నా సెలక్షన్ లోపం. అది సెలక్షన్ మీన్స్ ఏంటంటే మనతో తీసే సరైన నిర్మాతని ఎన్నుకునే విషయంలో నేను కొంచెం రాంగ్ స్టెప్ వేసాను. సో రాజమౌళి గారు అక్కడ సక్సెస్ అయ్యారు. రాజమౌళి గారు అక్కడ సక్సెస్ అయ్యారు. సో మెయిన్ రీజన్ అదే సార్. రీజన్ అదే. అంటే వీళ్ళు వచ్చారు, మనం వీళ్ళతో చేద్దాం అన్న ధోరణిలో సెలెక్ట్ చేసుకుంటూ నేను సినిమా చేయటం, వాళ్ళు దానికి తగినట్టు తీయలేకపోవటం, సెట్ చేసుకోలేకపోవటం, ఇట్లా 2 ప్రాజెక్టులు 7 సంవత్సరాలు టైం తినేసినాయి. ఓహో, ఏంటి సార్ ఆ 2 ప్రాజెక్టులు? 2 ప్రాజెక్టులు, ఒకటి సేవకుడు అనే సినిమా, ఇంకొకటి కాకతీయుడు అనే సినిమా. సేవకుడు శ్రీకాంత్ గారు కదా అండి? కృష్ణ గారు, శ్రీకాంత్ గారు. సేవకుడు తారక్ చేసిన సినిమా, తారక రత్న. కాకతీయుడు సినిమా, ఈ 2. సో అయితే ఏంటంటే ప్రొడ్యూసర్ మంచోడు, మంచి ఫ్రెండు, మంచిది. బట్ ఏంటంటే తారక్ 6 ప్యాక్ చేసి మళ్ళీ వదిలేసరికి బాగా మళ్ళీ హెవీ అయిపోయి ఆ కథలో కన్ఫ్యూజన్ అయిపోయి ఒక పక్క అసలు డబుల్ ఫోజ్ లాగా అయిపోయాడు. 6 ప్యాక్కి ఫ్యామిలీ ప్యాక్ లెవెల్ డిఫరెన్స్ అయిపోయాయి. సో అక్కడ 7 years టైం తినేసింది. అక్కడ కొంచెం రాంగ్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి కొంచెం దగ్గర 10 years అలా అయిపోవటం వల్ల ఇక తర్వాత నా ఓన్ బ్యానర్ పెట్టుకొని నేను సినిమా చేసుకోవటం స్టార్ట్ అయ్యి లాస్ట్ టైము జైసేన అనే సినిమా స్టార్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి ఎంటర్ అయినప్పుడు. సో అక్కడి నుంచి మళ్ళీ అది కరోనా వచ్చి అదొక 2 years లేట్ అయిపోయి సెన్సార్ అయ్యి 2 years ఆగాల్సి వచ్చిందండి. సో అలా గ్యాప్ అయిపోయి లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పక్కాగా ఓన్ ప్రాజెక్టులే ఒక 4-5 ప్రాజెక్టులు రెడీ అయిపోయి ఉన్నాయి. త్వరలో ఒక ప్రాజెక్టు రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. ఈ సంవత్సరం ఏంటంటే ఏదన్నా ఒక 4 సినిమాలు నా బ్యానర్ నుంచి రిలీజ్ అవుతాయి అన్నమాట. సార్ మీరు చిరంజీవి గారికి సన్నిహితంగా ఉండేవారు. ఒకప్పుడు చిరంజీవి గారితో బాగా ఎక్కువ, ఆయనతో సినిమా తీయాలని డైరెక్టర్ అవడం కోసం అని చెప్పి చిరంజీవి గారితో సినిమా తీయాలని తిరిగిన నేపథ్యం అయితే ఉంది. అవును సార్. సో అదేంటి సార్, అంటే ఆ తర్వాత చిరంజీవి గారు అనుకోకుండా అది అంటే వర్కౌట్ అవ్వకపోవడం, తర్వాత మీరు మనస్తాపం చెందడం ఏదో అవి ఉందంటే ఏంటది? లేదు, ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది చిరంజీవి గారే. సముద్ర, నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు, నీ వర్క్ నచ్చిందమ్మా, నువ్వు సబ్జెక్ట్ చేసుకో, నేను నీకు తప్పకుండా ఛాన్స్ ఇస్తానని చెప్పారు చిరంజీవి గారు. చెప్పారు. అలాగే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా బాగా చేశారు. తర్వాత ఏంటంటే చిరంజీవి గారు #1 స్టార్. అప్పటికి ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి సినిమాలు ఆయనకి. ఇక నాకేమో అది తెలియక నేనేంటి మనకు ఛాన్స్ ఇస్తానన్నాడు కదా అని చెప్పి నేను ఇక స్వాతిముత్యంలో కమలాసన్ లాగా తిరిగేవాడిని. ప్రతిరోజు అసలు ఇంటి దగ్గర షూటింగ్ దగ్గర వెళ్ళేవాడిని. అయ్యయ్యో సముద్ర పాపం వీడు ఎంత ఇదిగా తిరుగుతున్నాడు, ఎంతగా కష్టపడుతున్నాడు, ఎలా చెప్పాలి సముద్రకి అని చిరంజీవి గారు కొంచెం ఆ విషయంలో కొంచెం అంటే ఎంకరేజ్ చేసింది నేనే. బట్ సముద్ర ఎంత ఇదిగా కష్టపడి తిరుగుతున్నాడు, ఎలా చెప్పాలి, ఏం చెప్తే బాధపడతాను, సరే ఏదన్నా కానీ తనకు కొంచెం చెప్పాల్సిందని చిరంజీవి గారు అప్పుడు పిలిచి సముద్ర కొంచెం టైం పడుతుందన్న, ఈ కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పారు. చెప్పేసరికి అయ్యో సార్ థ్యాంక్ యూ సార్, మీ మాటే చాలని చెప్పేసి ఇక నేను అక్కడి నుంచి మళ్ళీ నా ప్రయత్నాల్లో నేను ఉండి చేసుకుంటూ అట్లా ఇక మా గ్యాప్ దగ్గర ఒక 15 సంవత్సరాలు కలలేకపోయా చిరంజీవి గారిని. మొన్న కూడా కలిసినట్టున్నారు. ఇక మొన్న కలిసాను. మొన్న TFD ఎలక్షన్స్లో మీరు గెలిచిన తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కనపడంగానే సముద్ర అన్నారు. అన్నయ్య, ఆయన అన్నయ్య అంట, అన్నయ్య అన్న. ఓకే అమ్మా, అందరు గెలిచారా అని చెప్పి మా అసోసియేషన్ సభ్యులందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకొని మెహర్ రమేష్ గారు తీసుకెళ్ళారు అందరినీ.
చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ మంచి మంచి పెన్నులు ఇచ్చారు, గిఫ్ట్గా పెన్నులు ఇచ్చి ఆ జోష్ ఆయన చూస్తేనే అంత ఇదిగా చేసి అందరినీ సన్మానించి చక్కగా పంపించారు. సార్ చిరంజీవి గారు అంటే చాలా అంటే ఆయన అవతల వాళ్ళని ఒప్పించడానికి అంటే ఒక మాట చెప్పాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. అంటే చాలా సాఫ్ట్ స్పోకెన్గా ఉంటారు. అంటే అదే ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన విషయమే. అంటే మీకు సినిమా ఇస్తాను అని అనేటప్పుడు మీరు కథ చేసుకున్నారండి? కథ చేసుకున్నారు. తర్వాత ఆయన చెప్పారు కదండి, ఇది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు, బాగా లేట్ అవుతుంది, అలా ఇమీడియట్గా కలిగిన ఫీలింగ్ ఏంటి సార్ మీకు? లేదండి, నేను ఎందుకంటే ఫస్ట్ నేనే చాలా పాజిటివ్గా ఉంటాను. చిరంజీవి గారు ఫస్ట్ నువ్వు డైరెక్టర్ అవుతావు, నువ్వు కథ చేసుకో, నేను ఛాన్స్ ఇస్తానన్న మాటే గ్రేట్ సార్. ఓకే. జనరల్గా ఏంటంటే ఆయన అంత మాట ఎవరు చెప్పరు, పైగా పైకి చెప్పరు. చిరంజీవి గారు హానెస్ట్గానే చెప్తారు. ఆ విషయంలో ఆయన చెప్పిన మాట అయితే హానెస్టే, నో డౌట్ అది. సో అప్పుడు నేనేంటి అసోసియేట్ డైరెక్టర్ ఆయన చెప్పిన రోజు. ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర, బి గోపాల్ గారి దగ్గర, శరత్ గారి దగ్గర, మోహన్ గాంధీ గారి దగ్గర, ఎం రత్నం గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర చేశాను. చాలా మంది దగ్గర చేశాను. కాదే హిట్లర్ సినిమాకి పనిచేశాను చిరంజీవి గారితో. సో అట్లాగా చెప్పినప్పుడు తర్వాత తిరుగుతూనే ఉన్నాను. సముద్ర ఇంకా కొంత వర్క్ చేయమ్మా, ఈలోపు నాకు కమిట్మెంట్స్ 4 ప్రాజెక్టులు ఉన్నాయి, కొంచెం టైం పట్టిద్ది, నువ్వు లేక మనం కలుస్తూ ఉందాం అని చెప్పారు. బట్ ఏంటి నేను ఫీల్ అవ్వాల. నేను ఎప్పుడు ఏంటంటే నా లైఫ్లో నేను డల్ అవటం కానీ బాధపడటం కానీ ఇంతవరకు లేదు. బట్ ఏది ఉన్నా కానీ చాలా ఈజీగా తీసుకుంటా, తేలిగ్గా తీసుకుంటాను. అప్సెట్ అయిపోవటాలు, ఫీల్ అవటాలు అస్సలు ఉండదు. చాలా పాజిటివ్గా ఉంటాను నేను. ఎలాంటి కథ చేసుకున్నారు సార్ అప్పుడు చిరంజీవి గారికి? ఆ సినిమాని ఏమైనా మళ్ళీ అటెంప్ట్ చేశారా ఎవరితో అయినా? చేయలే. దాన్ని ఏం చేశానంటే నేను చిరంజీవి గారికి చెప్పిన తర్వాత అది ఇంకా మార్పులు చేసి ఒక హాలీవుడ్ లెవెల్లో కథను రెడీ చేసుకున్నాను. చేసి ఇక దాన్ని మహేష్ బాబుకి చెప్పాను. మహేష్ బాబు కథ ఓకే చేసాడు. మహేష్ బాబు కథ ఓకే చేసి ఇక అది చేద్దాం అంటే మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ ఏమో అయ్యో బీభత్సమైన బడ్జెట్ ఇది, ఖర్చు పెట్టాలి ఈ ప్రాజెక్ట్కి అని చెప్పి మా వాళ్ళు లేట్ చేస్తా వచ్చారు. మహేష్ బాబు ఏంటండి మనోళ్ళు రీమేక్ అంటారు, మనమేమో ఈ కథ మీద ఉన్నాము అని మహేష్ బాబు అనేవాడు. అట్లాగా లేట్ అవుతూ ఉంది. ఈలోపు ఒక రీమేక్ సినిమా వచ్చింది. ఇక దాని మీదకి వెళ్ళిపోయాం. సూపర్ గుడ్ బ్యానర్ నేను ఇట్లా మహేష్ బాబు ఇట్లా ఇదని చెప్పి, పర్లేదు సార్ ఏముంది అదైనా చేసేయండి తర్వాత మనం చేయొచ్చు ఏముంది దానికి అన్నాడు. ఇక అట్లా వెళ్ళటం నేను ఇట్లు చేసుకుంటూ వెళ్తున్నా. మహేష్ బాబు కూడా ఏమండి మీ సినిమా బాగుందంట, మంచి కంగ్రాట్స్ అండి అనేవాడు. మళ్ళీ కనపడకపోతే ఏమండి ఏమైపోయారు కనపడలేదు అనేవాడు మహేష్ బాబుతో. అట్లా చేశాక ఆ కథని ఇంకా ఇంతవరకు చేయాలి, అలాగే ఉంది కథ. అది చేస్తే స్టార్తోనే చేయాలి, అంత హెవీ బడ్జెట్ సినిమా అండి అది. కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా మీకు మహేష్ బాబు గారు కలిసినప్పుడు ఎప్పుడైనా ఏమండి ఆ కథ ఉందా అంటాడు నన్ను. అడుగుతారు, అంత గుర్తుపెట్టుకొని అంటారు. కాదు సార్, ఇప్పుడు మరి అదే కథని మహేష్ బాబు గారికో లేకపోతే చిరంజీవి గారు ఫస్ట్లో మీరు డ్రీమ్ చేసినట్టు చిరంజీవి గారికో మళ్ళీ చెప్పే అవకాశం అంటే మీకు ఇది ఉంది కాబట్టి ఉంది. సో దాన్ని ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా పోనీ? అలాగా అంటే చేయలే. అయితే ఆ కథ ఏంటంటే మార్చిన తర్వాత ఇక అది చిరంజీవి గారితో చేయలేం. ఓకే, మార్చిన తర్వాత మహేష్ బాబు లాంటి హీరోనే చేయాలి. అది ఏంటంటే ఒక హాలీవుడ్ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్ అది. ఓకే. సో తర్వాత వేరే స్క్రిప్ట్లు చేసి ఉన్నాయి, ఉన్నాను చిరంజీవి గారికి, రజనీకాంత్ గారికి, వీళ్ళకి అది ఆ కథ సూపర్ గుడ్ ఫిల్మ్స్లో చెప్పడం జరిగింది. 100వ సినిమా కింద వాళ్ళు కొన్ని సెలక్షన్ స్క్రిప్ట్లు పెట్టుకొని ఉంచారు. ఓకే. అంటే ఒకవేళ చిరంజీవి గారు డేట్లు ఇస్తే, లేదు రజనీకాంత్ గారు డేట్లు ఇస్తే, లేదు ఇంకొకళ్ళు డేట్లు ఇస్తే ఈ కథలు మనం వాళ్ళకి చెప్పించవచ్చు ఓకే అనే విధంగా కొన్ని సెలక్షన్ చేసి పెట్టుకున్న వాటిలో నా స్క్రిప్ట్లు 2 స్క్రిప్ట్లు ఉన్నాయి సూపర్ గుడ్లో ఇప్పుడు. సో ఈ లోపు ఏంటి నేను నా పాటికి నేను ప్రాజెక్టులు సొంతంగా చేసుకుంటా ఉన్నాను. అందుకని వెళ్ళి కలవలా. వాస్తవంగా ఏంటంటే కలవలా, నేను చెప్తానని తిరగల. ఇక ఈ ప్యాటర్న్లో వెళ్ళిపోతూ సరే మంచి సక్సెస్ చేశాకే మనం వెళ్ళి అడుగుదాంలే అని చెప్పేసి ఈలోపు నాకు పర్ఫెక్ట్ హిట్స్ కానీ ఆ గ్యాప్ వచ్చింది. ఓకే. సో ఆ రీజన్ తోటి నేను వెళ్ళి ఎవరిని కలవలా, అడగలేదని.
సరే, ఇండస్ట్రీలో మీకు లౌక్యం ఎక్కువని అంటూ ఉంటారు. యాక్చువల్గా అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం, ఇది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే, మీరు చాలాసార్లు చెప్పారు పెద్దగా నేను చదువుకోలేదు, అయినా కూడా ఇండస్ట్రీకి వెళ్ళి సక్సెస్ అంటే ఈ స్టేజ్ వరకు ఉన్నారంటే ఒక సక్సెస్ఫుల్ స్టేజ్లోనే ఉన్నట్లు. అంటే హిట్లు ఫెయిల్యూర్తో అతీతంగా మీరు సినిమాలు చేస్తున్నారు. అసలు మీ సినీ ప్రయాణం ఎలా జరిగిందంటే, అసలు ఏ ఊరు మీది? మాది గుంటూరు జిల్లా బోయపాలెం గ్రామం, ఎడ్లపాడు మండలం అనమాట. ఓకే. సో నేను 10th పాస్ అయ్యాను. 10th పాస్ అయ్యి నాకు 5వ తరగతి నుంచే సినిమాల మీద ఇష్టం మొదలయ్యి అక్కడి నుంచి నేను బయలుదేరి చెన్నై, నేను మా ఫ్రెండ్ ఏడుకొండలని ఇద్దరం కలిసి చెన్నై వెళ్ళాం. ఆ టైంలో మీరు ఏమవ్వాలనుకున్నారు? హీరో అవుదామనా? డైరెక్టర్. డైరెక్టర్ ఫస్ట్ నుంచి డైరెక్షనే. ఓకే. హీరో కాదు డైరెక్టరే. వెళ్ళి చెన్నై వెళ్ళాక బాగా కాస్త ఒక 3 months స్ట్రగుల్ అయ్యాం. స్ట్రగుల్ అయిన తర్వాత నేను అక్కడ పిఆర్ఓ ఉన్నారు ఆడ, శ్రీనివాస్ గారు అని, ఆయన పట్టుకుంటే ఆయన నన్ను ఏం రత్నం గారి దగ్గర పెట్టారు అసిస్టెంట్ డైరెక్టర్. అట్లాగా అక్కడి నుంచి ఏం రత్నం గారి బ్యానర్లో మన అప్పుడే కర్తవ్యం రిలీజ్ అయ్యింది. ఓకే. ఆ టైంలో పెద్దరికం అనే సినిమాకి అప్రెంటిస్గా జాయిన్ అయ్యి ఇంకా అక్కడి నుంచి పెద్దరికం, ఆశయం, సంకల్పం ఇట్లాంటి సినిమాలన్నీ చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ మోహన్ గాంధీ గారి దగ్గర, ఆ తర్వాత పోకూరు బాబురావు గారి బ్యానర్లో ముత్యాల సుబ్బయ్య గారితో, ఏటుమోహన్ గారి బ్యానర్లో ముత్యాల సుబ్బయ్య గారితో ఇట్లా ఆల్ డైరెక్టర్స్ దగ్గర చేసుకుంటూ వచ్చాం. లాస్ట్కి గోపాల్ గారి దగ్గర చేశాక ఇమీడియట్ ఆఫరు సింహరాజ్కి వచ్చింది నాకు. మీరు అసిస్టెంట్గా అటు కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్లతో వర్క్ చేశారు, ఇటు సామాజిక అంశాలు తీసే డైరెక్టర్లతో వర్క్ చేశారు. అంటే పోకూరు బాబురావు గారు లేకపోతే మోహన్ గాంధీ గారు అనగానే ఎక్కువ సామాజిక అంశాల మీద డ్రామాటిక్ కొన్ని ఇష్యూ బేస్డ్గా సినిమాలు తీస్తూ ఉంటారు. అవును. సో వీళ్ళందరి దగ్గర పనిచేస్తూ ఉండేటప్పుడు మీరు డైరెక్టర్ అవ్వాలని ఈ ఇండస్ట్రీకి వచ్చారు కదండి. మీరేమైనా నేను పర్టికులర్గా ఇలాంటి సినిమాలే తీయాలి, లేకపోతే ఇలా కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి, లేకపోతే ఇలా సామాజిక అంశాలు తీయాలి అట్లాగే ఏమైనా అనుకునేవారా అండి? లేదండి, అప్పుడు అట్లేం అనుకోలేదు. బట్ ఏంటంటే నేను బాగా కొన్ని పాయింట్స్ రాసుకొని పెట్టుకొని ఇది కథగా పనికి వచ్చింది అనేది బాగా నోట్ చేసుకుంటుండేవాడిని. నాకు ఏదన్నా మంచి అలవాటు ఏంటంటే రాసుకోవడం బాగా అలవాటు. ఎర్లీగా లేగుస్తా, చాలా ఎర్లీగా లేస్తా. ఆ టైం అంతా బ్యాచిలర్గా ఉన్నాం కాబట్టి అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని అనమాట. అట్లాగే చాలామందిని ఆ టైంలో వెళ్ళిపోయి కలిసేవాడిని. వీళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనేది కూడా ఆలోచించాను. నాకు కావాల్సింది అవకాశం అని నేను తిరిగేవాడిని. ఓకే. ఇక మా వాళ్ళందరూ ఏంటి సముద్రం ఎలా తిరుగుతాడు అనుకునేవాళ్ళు మా వాళ్ళందరూ. సో అట్లా తిరిగేవాడిని. అట్లా చేసిన టైంలో ఏంటంటే ఫర్దర్గా మనం ఇలాంటి కథ చేసుకోవాలని ఒక కథ మాత్రం 7 years రాసుకున్నా. 7 years నేను మా ఫ్రెండ్ కలిసి రాసుకున్నాం. ఆ కథ రాసుకున్నప్పుడు అంతా వాడితో నేను గొడవ పడుతుండేవాళ్ళం ఇద్దరం. ఆడేం సోంబేరి, నాకేం రాయాలి అనేది నా గొడవ. ఇట్లా చేసి 7 years చేసుకుని ఆ కథే పట్టుకొని వెళ్ళి ఆర్బి చౌదరి గారి దగ్గర చెప్తే డైరెక్షన్ ఓకే. వాకాడ అప్పారావు గారు వింటుండగా చౌదరి గారు వచ్చి ఏంటంటే ఇట్లా తెలుగు కుర్రాడు వచ్చాడండి అంటే నేను కూడా వింటాను ఆ కథ అని చెప్పి వాకాడ అప్పారావు గారితో పాటు చౌదరి గారు విన్నారు. వినగానే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు కథ. ఆ కథే ఈ 7 years రాసుకున్న కథ అనమాట. అది మదర్ సెంటిమెంట్. ఓకే. సో అలా రాసుకోవటం వల్ల ఏమైందంటే ఇక ఆయన ఇమ్మీడియట్గా రాజశేఖర్ దగ్గర పంపాడు. రాజశేఖర్ కథ అయితే నేరేషన్ అద్భుతంగా చేశాడండి. సింహరాజ్ కాదు, చాలా అద్భుతంగా చేశాడు నేరేషన్ అంతా. బట్ అబ్బాయి టాలెంట్గా ఉన్నాడు, బట్ చాలా హెవీ కథ అండి, అది కాకుండా ఇంకేదన్నా చూద్దాం సార్ అన్నాడు. ఓ అలాగే అని చెప్పి నన్ను ఏం చేశాడు, మళ్ళీ విజయకాంత్ గారి దగ్గరకు పంపించారు. ఇద్దరిని పంపించారు. ఇద్దరు పంపిస్తే ఆయన నాకు 2 కథలు నచ్చినాయండి, మీరేది డిసైడ్ చేస్తే అది చేస్తా అన్నాడు విజయకాంత్ గారు. అలాగా అట్టయితే సముద్ర చెప్పిన కథ బాగా ఖర్చు సినిమాని నాతో వచ్చిన ఇంకో డైరెక్టర్ కథ ఓకే చేశారు. ఓకే. అట్లాగా చౌదరి గారు ఏంటంటే ఇట్లా వినేటప్పుడే నేను నా ఫ్రెండ్స్ వీళ్ళు కథ చెప్పినా కూడా నేను తీసుకెళ్ళి చౌదరి గారికి పరిచయం చేసేవాడిని. ఆయన కథలు వాళ్ళవి కూడా వినేవాడు ఆయన. ఏమయ్యా నువ్వే డైరెక్టర్ కాలేదు, ఇంకోళ్ళని తీసుకొచ్చి వినిపిస్తున్నావు కదా, ఏమైనా నువ్వు మంచివాడు ఓకే అని చెప్పి ఆయన విని ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాడు నాకు. చాలా నన్ను చూస్తే ఆయన నవ్వుతాడు, ముచ్చటేసేది నన్ను చూసి చౌదరి గారికి. అట్లా చేస్తుంటే ఏంటంటే సముద్రాకి ఇవ్వాలి మనం చేయాలని చెప్పి అప్పుడు తమిళ్లో రిలీజ్ అయిన సినిమా మాయి అనే సినిమాని చేయమని, మదర్ సెంటిమెంట్ సినిమా
అలా చేశాక నాకంటూ ఒక ఆలోచన ఉంది కదా, ఓకే. ఫస్ట్ అమ్మ మీద చేయాలి, అవునండి. తర్వాత బ్లడ్ రిలేషన్ మీద చేయాలి, తర్వాత మనం తినే ఫుడ్ ఎవరు అంటే రైతు, సో ఇటువంటి స్క్రిప్ట్ చేయాలి. ఆ తర్వాత మన రిలేషన్లో భాగం ఎవరు, స్నేహితులు, సో స్నేహం మీద చేయాలి. ఆ తర్వాత ఏంటి, లవ్, సో లవ్ మీద చేయాలి. ఇవన్నీ అయిపోయినాక సామాజిక నేపథ్యంకి వచ్చేసరికి అసలు సొసైటీ మీదకి వస్తే సొసైటీ కరెక్ట్ అవ్వాలంటే ఎటువంటి వాళ్ళు కరెక్ట్ అవ్వాలనే దాని మీద ఒక హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ మీద ఎవడైతే నాకేంటి ఈ కైండ్ ఆఫ్ సెలక్షన్ చేసుకుంటూ స్క్రిప్ట్లు అలా వచ్చానన్నమాట. బట్ ఏంటంటే నేను అంతకుముందు వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ యొక్క అనుభవం తీసుకునేవాడిని. ఓకే. దానివల్లే కొన్ని అటు ఇటు ఉంటాయి అన్నమాట. అటు యాక్షన్ ఉంటుంది, ఇటు సామాజిక అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మదర్ సెంటిమెంట్ ఇది సింహరాశి కదండి, అంతేనా? అది తీలేదు. అది మళ్ళీ మీరు చేసుకున్న మదర్ సెంటిమెంట్ ఇంకా అలాగే ఉందా? అలాగే ఉంది. ఏంటంటే నేను చేసుకున్న కథలన్నీ బిగ్ స్కేల్ పిక్చర్స్. ఓకే. సో అవేంటంటే బాగా ఇమేజ్ ఉన్న హీరోలు చేయాల్సిన కథలు అనమాట. సో అట్లాగా నేను ఇమేజ్ ఉన్న కథలు చేసి కూడా దెబ్బతిన్నాయి ఉన్నాయి. అందుకని అవి ముట్టుకోవాలా నేను ఇంకా. సో అందుకని ఇప్పుడు పట్టుకోబోతున్నా, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ కథలు అవి. సో అందుకని అవి ఇప్పుడు ఈ పిక్చర్స్ రిలీజ్ తర్వాత చేస్తానండి. ఓకే సార్, ఫస్ట్ సినిమా అవకాశం సరే ఆర్బి చౌదరి గారు అన్నారు కదండి, ఆ తర్వాత ఎలా వచ్చింది ఏంటి, ఎప్పుడయ్యారు మీరు డైరెక్టర్? డైరెక్టర్గా నేను కో డైరెక్టర్గా నరసింహనాయుడుకి వర్క్ చేస్తున్నానండి, గోపాల్ గారు, బి గోపాల్ గారి దగ్గర, బాలయ్య బాబు హీరో. అట్లా ఆ టైంలో బాలయ్య బాబు గారు కూడా సముద్ర నువ్వు అంటే అంతకుముందు ఇంకో సినిమా కూడా చేశా బాలయ్య బాబుతో, మంచి చనువే. ఓకే. ఆయన కూడా నువ్వు డైరెక్టర్ అవుతావు, నేనే నీకు ఛాన్స్ ఇస్తా సముద్ర అని చెప్పి బాలయ్య బాబు కూడా అప్పుడు ప్రామిస్ చేశారు. సో అట్లా ఎవరితో వర్క్ చేస్తే వాళ్ళు ఇష్టపడి నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. సో అప్పుడు నరసింహనాయుడు చేస్తుండగా నాకు సింహరాజు ఛాన్స్ వచ్చింది. 2000లో నరసింహనాయుడు వర్క్ చేసాం, నాకు ఛాన్స్ వచ్చింది. నేను చేసిన సినిమా 2001లో నేను డైరెక్టర్ అయ్యాను. సింహరాశి జూలై 6th రిలీజ్. అది తమిళ్ డబ్బింగ్ కదా సార్? రీమేక్. తమిళ్ రీమేక్. తమిళ్లో విజయకాంత్ గారు చేసినట్టున్నారు కదండి? శరత్ కుమార్. ఆ సినిమా ఏంటంటే రాజశేఖరు ఇద్దరు డైరెక్టర్లు పంపించారు, ఆర్బి చౌదరి గారు. లేదు సముద్రకే చేద్దామండి, సముద్ర నాకు ఆ రోజు ఆ టాలెంట్ అతను కనపడింది, అతనికే చేద్దామని రాజశేఖర్ ఆ మాట ఫస్ట్ చెప్పాడు. సరే అట్లయితే సముద్రాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం చేసినని చెప్పి ఇక రాజశేఖర్ అబ్బా అందరికేమో పెద్ద పెద్ద ఇట్లు ఇచ్చాడు, నాకేమో ఈ సినిమా ఇచ్చాడని ఏడుపు అనమాట. అది నమ్మేవాడు కాదు సింహరాశిని రాజశేఖర్ చేసేవాడు కాదా, సూపర్ గుడ్ బ్యానర్లో చెయ్యాలి అనే ఇష్టంతో చేసేవాడు. కానీ అటు నాగార్జునకి నువ్వు వస్తాను ఇచ్చాడు, పవన్ కళ్యాణ్కి సుస్వాగతం ఇచ్చారు, వెంకటేష్కి సూర్యవంశం ఇచ్చారు, ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇచ్చి ఇదేంది ఇది ఇచ్చాడు అనుకునేవాడు. ఓకే. కానీ ఇది ఒక అద్భుతమైన కథ, వాటన్నిటిని మించిన ఒక గొప్ప సినిమా అనేది గ్రహించలేకపోయాడు రాజశేఖర్. సో అందుకే రాజశేఖర్ ఈ రోజు కూడా సింహరాశి అనే మాట నోట్లోంచి చెప్పలేకపోతాడు ఈ రోజు, స్టిల్ టుడే. రాజశేఖర్కి అంకుశం ఆఫ్టర్ సింహరాశి అనే అంత ఇమేజ్ ఫిలిం అది. ఓకే. అంత గొప్ప సినిమా అనమాట అది. సో ఇప్పటికి రిలీజ్ అయ్యి 26 years అయిపోయింది. బట్ స్టిల్ టుడే ఎవ్రీ మంత్ ఆ సినిమా వేస్తూనే ఉంటారు, ఆ సినిమా గురించి మాట్లాడుతూనే ఉంటారు. అంత గొప్ప సినిమా. రాజశేఖర్ మళ్ళీ అంత బాగా చేశాడు. రాజశేఖర్ చేస్తే నీ యాక్టింగ్గా నా డైరెక్షన్ చూసుకో అన్న లెవెల్లో చేసాం సినిమా. ఓకే. రాజశేఖర్ అప్పటికే గొప్ప ఆర్టిస్ట్ తను. సో ఆ రాజశేఖర్ అంత పోటీ పడి చేశాను సినిమా అండి. అందుకే నా ఆ సబ్జెక్టు డైరెక్షన్ ముందు నేనే మార్కులు కొట్టుకోగలిగాను. ఓకే. అందుకే నా సినిమాలు చేస్తే డైరెక్టర్ మార్కే ఉంటుంది సినిమాల్లో. యాక్చువల్గా సింహరాశి బాలయ్య బాబు కూడా చేస్తానన్నారని చెప్పి ఏదో అప్పట్లో వినిపించింది, నిజమేనండి? నిజమే. బాలయ్య బాబు నేను అడిగాను. ఓకే. చేస్తుండగా నేను అడిగాను, మా బ్యానర్ వాళ్ళు అడగల, నేనే అడిగాను ఇది బాబు చేద్దామంటే, లేదు సముద్ర వాళ్ళు ఎప్పుడూ అడ్వాన్స్ ఇచ్చారు, తర్వాత కలవలేదు, వాళ్ళు వచ్చి కలిస్తే చూడవచ్చు, కానీ నీకెందుకు నువ్వు ఈ లోపు నువ్వు చేసుకొని నేను నెక్స్ట్ సినిమా నేను చెప్తానని ఆయన చెప్పారు. చెన్నకేశవ రెడ్డి సినిమా. ఓకే. ఆయన చెప్పారు, ఆయన మాట చెప్పాడు బాలయ్య బాబు. ఓకే.
చెప్పారు, ఓపెనింగ్ జరిగింది. బట్ సమ్ కారణాల వల్ల అది డిస్టర్బ్ అయ్యి దానికోసం కూడా అడుగుతాను. కాదు సార్, ఇప్పుడు బాలయ్య బాబు గారు అంటే మీరంటే ఇష్టం, మీ మీద ఒక నమ్మకం ఉంది, సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది, కానీ ప్రొడ్యూసర్లు టచ్లో లేరన్న ఒకే ఒక కారణంతో, అంటే ఎప్పుడో ప్రొడ్యూసర్లు అంటే వాళ్ళ కమిట్మెంట్స్, ఈ పెద్ద హీరోల కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయండి, తప్పుపట్లే. ఆ టైంలో మీరు ఆర్బి చౌదరి గారి దగ్గరికి వెళ్ళి ఇలా బాలయ్య బాబు గారు ఇలాగ అన్నారు, ఒకసారి కలిస్తే బాగుంటుంది, ఆయనతో ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని ఏమని చెప్పారా? అన్నాను. అంటే నిజమే, బాలయ్య బాబుకి ఎప్పుడు సూర్యవంశం చేసే టైంలో కలిసి 1 lakh అడ్వాన్స్ చేసాం సముద్ర, తర్వాత కలలేదు, మన మిస్టేక్ కూడా ఉంది, బట్ చూద్దాం, చూసి కలుద్దాం, మనం వేరే స్క్రిప్ట్ చేద్దాం ఓకే అన్నారు. వాళ్ళకి ఏంటంటే దానికి బాలయ్య బాబుకి ఇంకా కమర్షియల్ ఇమేజ్ ఫిల్మ్ కావాలనేది బాలయ్య బాబు మీద, అందుకని వాళ్ళు అటు సజెషన్ ఇవ్వలేకపోయారు. కానీ సింహరాశి విషయంలోని రాజశేఖర్ గారు పెర్ఫెక్ట్ మ్యాచ్ అండి, కాస్టింగ్ పరంగా. సార్ రాజశేఖర్ గారు మీరు అంత క్లోజ్గా ఉండేవారు, పోటాపోటీగా ఉండేవారు, ఏంటి సార్ ఆ గొడవ తర్వాత ఎవడైతే నాకేంటి అది పెద్ద ఇష్యూ అయ్యి మీడియాలో చాలా కాలం నానింది, ఏంటండి అది? నాకు తెలుసు, మా ప్రేక్షకులకి తెలియదు. అదేంటంటే రాజశేఖర్ వాళ్ళకి ఏంటంటే జనరల్గా వాళ్ళు డైరెక్షన్ చేసిన సినిమాలు ఏవి ఆడలేదండి. ఓకే, ఆడకపోయేసరికి వాళ్ళకి సింహరాశి తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళు 5 స్క్రిప్ట్లు పంపించి ఇది చేద్దాం ఇది చేద్దాం అంటే నేను అన్ని రిజెక్ట్ చేశాను, ఇది ఆడదు నేను చేయను, ఇది ఆడదు నేను చేయను అని. దానికి ఆయన ఈగో ఫీల్ అయిపోయారు. తర్వాత ఈ ఎవడైతే నాకేంటి బెల్లంకొండ సురేష్ కొని వాళ్ళు తీసుకొచ్చాక ఇది ఇది అని చెప్పి నాకు పంపించారు. నేను చూడట్ల, పర్చూరు గోపాలకృష్ణ గారు చేసి సముద్ర ఇది చూడరా, ఏంటి ఇష్టం లేదు, నాకు అట్లేం లేదని రాజశేఖర్ గారి మీద నాకెందుకు, నా ఫస్ట్ సినిమా హీరో, బట్ ఏంటంటే తనకు నాకు నచ్చదు నేను చేస్తే ఎట్లా చేయగలను నేను సినిమా అంటే, లేదు ఈ సినిమా చూడు అన్నాడు. ఇది చూసి ఇది నచ్చింది, ఇది ఒక 60% చేంజ్ చేస్తే నేను చేస్తా ఒప్పుకుంటే. ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక దీనికి ఏమేమి సినిమాలు మనం కాపీ కొట్టి ఎపిసోడ్లు పెట్టాలి అని చెప్పి దానికి ఓకే అన్నారు. ఇలా చేసిన తర్వాత రాజశేఖర్ సింహరాశి చూడండి, ఆ మధ్యలో ఉన్న సినిమాల గెటప్లన్నీ చూడండి, రకరకాల విగ్గులతో అస్సలు బాగుండడు. తర్వాత మళ్ళీ ఎవడైతే నాకింటికి గెటప్ లుక్ అన్నీ సెట్ చేసిన ఆ లుక్ సెట్ చేసిన రోజే స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి, అమ్మ ఇదేదో హిట్ కొట్టబోతున్నాము అని. ఇది గెటప్ టెస్ట్ చేసిన రోజే. ఇక తర్వాత సీన్ తీస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఇక వాళ్ళు ఏంటంటే స్వతహాగా కాస్త లేటుగా వస్తారు. ఆ లేటుగా వచ్చింది కవర్ చేసుకోవటానికి జీవిత గారు వచ్చి రెడీ 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 అని ఆవిడ ఇది చేస్తూ ఉంటారు. సరే చేసుకొని అని చెప్పేసి మనం కూల్గా ఉంటాం, మనమే మాట్లాడడం చేస్తూ ఉంటాం, మన పాటి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇలా చేసిన తర్వాత సినిమా పూర్తి అయిపోయేసరికి అది అద్భుతంగా వచ్చిందనే లుక్ వచ్చేసరికి వీళ్ళకి దురుద్దేశం స్టార్ట్ అయింది, డైరెక్టర్గా నన్ను తీసేయాలని. ఇట్లా స్టార్ట్ అయ్యి వాళ్ళు పేరేసుకోవాలి అనే పరిస్థితికి వచ్చి నన్ను ఇల్ట్రీట్ చేయటం, కొంచెం రాంగ్గా మాట్లాడాలు చేసేవాళ్ళు. కానీ సార్ ఇప్పుడు అంటే ఒక చిన్న క్వశ్చన్, యాక్చువల్గా సినిమాలోనే ఒక హిట్ కాంబినేషన్ డైరెక్టర్ హీరోది హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతూ ఉంటే వాళ్ళకే మంచిది కదండి, ప్రొడ్యూసర్స్కి మంచిది, లేకపోతే ఆ హీరోకి డైరెక్టర్కి కూడా మంచిదే కదండి. మీరు సింహరాజ్తో హిట్ కొట్టారు, మళ్ళీ ఎవడైతే నాకేంటి అనే దాంట్లో ఒక పాజిటివ్ వైబ్లో ఉన్నారు, అలాంటప్పుడు మిమ్మల్ని తీసేసి సాధించేది ఏముంది? వాళ్ళు అది తెలుసుకుంటే అసలు మిస్టేక్ ఎందుకు చేస్తారు? అది తెలుసుకుంటే నాలాగా ఎంతమంది నన్ను ఫస్ట్ మా అన్నయ్య సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారిని పెట్టి తీసి రవిరాజ గారిని పెట్టారు, అక్కడే జరిగింది పెద్ద. తర్వాత నా విషయంలో జరిగింది, నా తర్వాత ప్రతి ప్రాజెక్ట్ 4 ప్రాజెక్టులు జరిగినాయి అట్లా. సో బట్ ఏ సినిమా ఆడింది నా ఒక్క సినిమానే, ఎవడైతే నాకేంటి. ఎందుకంటే డైరెక్టర్స్ అనేవాడికి ఒక సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, ఒక మేకింగ్ మీద ఒక గ్రిప్ ఉంటుంది, ఒక జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళకి జడ్జిమెంట్ ఉండదు, వాళ్ళకి ఏంటంటే ఆశ ఉంటుంది తప్పితే జడ్జిమెంట్ ఉండదు. సో అట్లాగా ఇప్పుడు కథలో ఇప్పుడు మీరు ఒక చిన్న సజెషన్ చెప్పారు, దాని మాత్రాన మీరు మెయిన్ రైటర్, మీరు మెయిన్ డైరెక్టర్ అవ్వరు కదా, వీఆర్ గోస్ట్ రైటర్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్, అట్లా చాలా మంది ఇస్తారు. అట్లా ఏంటి రాజశేఖర్ చెప్పేవాడు, జీవిత చెప్పేది, దాని కథ నాదని వేసుకుంటారు. నేను ఎన్ని కాపీ కొట్టాలి చెప్పి చూపించింది నేను, అట్లాగా ఉంటుంది. సో బట్ ఎనీహౌ వాళ్ళు సరే మనకి ఏదైనా భగవంతుడు ఇవ్వాలి, అవి మనకు అవసరం ఉందని చెప్పి చేస్తూ ఉంటే మీరే బయటకు వచ్చారా? నేనే ఇక మీకు ఇట్లా దురాశ కలిగింది, మీరు చేసుకోండి, నాకేం ఇబ్బంది లేదు,
నేను వేరే చేసుకుంటా, కానీ మీ పేరే వేసుకొని చేసుకోండి, నేను వెళ్ళిపోతుందని వచ్చేసా ఫస్ట్ టైం. కానీ మొదట్లోనే ఇద్దరు పేర్లు వేసినట్టున్నారు కదా సార్ డైరెక్ట్గా. వచ్చాక ఇది చేశాక మళ్ళీ వాళ్ళే వచ్చి వెంటబడి లేదు చెయ్యి అది ఇది అని బతిలాడితే అప్పుడు నేను చేశాను. చాంబర్లో ఏమైనా పెట్టారా మీరేనా? నేను పెట్టాను, ఛాంబర్లో పెట్టాను. ఓకే. ఏందా ఇప్పుడు అది చెప్పి ఇచ్చేసుకోవడం తప్పితే ఇప్పుడు బుద్ధిని మార్చలేము. బుద్ధి మనిషి మారిపోతే మనం చేసే ప్రయత్నం వల్ల మారితే మనం చేయొచ్చు. మారిన వాళ్ళు ఎంతసేపు చేసినా ఇది ఉండదు. సో అందుకని ఏం చేసాం, ఇక సరే అవసరం లేదని అంతవరకు బాగానే ఉన్నారు. సినిమా రేపు రిలీజ్ అనగా టక్కన పేరు జాయిన్ చేశారండి. ఓకే. నేను షాక్, వీళ్ళు ఇంకా మారలేదు అని చెప్పి అనుకొని ఇక నేను వదిలేసా. మా అసోసియేషన్లో కూడా పెట్టలేదు, నేను చేయలే. కాబట్టి డైరెక్టర్ నేనని అందరికీ తెలుసు, నా పేరు పైనే ఉంది, నా పేరు కింద ఉన్నారు వాళ్ళు. సో ఏదైనా అది ఎవరంటే సముద్రం అనాల్సిందే. ఇది ఉంది. ఎందుకు నా సినిమాలు అలాంటి హిట్ సినిమాలు ఉన్నాయి, వాళ్ళకి ఈ రోజు కూడా హిట్ లేదు డైరెక్టర్స్గా. సముద్రం ఎవడంటే మంచి డైరెక్టర్ అనాల్సిందే, రాజశేఖర్ ఎవరంటే మంచి హీరో అనాల్సిందే, జీవిత గారు ఎవరంటే రాజశేఖర్ గారి భార్య మంచి హీరోయిన్ ఆవిడ అనాల్సిందే. రాజశేఖర్ని వెళ్ళి ఇతను ఒక గొప్ప డైరెక్టర్ అని రాజశేఖర్ని అంటారు, సముద్ర ఒక గొప్ప హీరోని నన్ను అనరు. సో భగవంతుడు ఒక లైన్ ఒక లైఫ్ ఇచ్చినప్పుడు స్థిరంగా అయ్యే ఉంటాయి, అవి తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు ఏమైనా ప్యాచప్ అయిందా, మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడుకుంటా. ఈ సినిమా వరకే, ఈ సినిమా వరకు ఎప్పుడైనా కనపడేటప్పుడు సముద్ర అంటాడు, ఏం సార్ అంటాను, ఈ మాట్లాడుతూనే ఉంటాను. అలా కాదు సార్, ఎంతో కొంత టైం ఫీలింగ్ అయితే బట్ లేదు. ఇన్నర్గా ఏమన్నా ఉందో నాకైతే లేదు, నా దగ్గర అయితే లేదు. వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలే. ఆ తర్వాత కూడా అంతగా కలిసింది లేదు. కానీ ఒకసారి ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఫోన్లో మాట్లాడాం, ఎదురుపడేప్పుడు మాట్లాడుకుంటాం, జీవిత గారు మాట్లాడుకుంటాం. వ్యక్తులుగా మంచివాళ్ళేనండి, అందులో వాళ్ళని అది తప్పు పట్టాల్సిన పని లేదు, వ్యక్తులుగా చాలా మంచివాళ్ళు. బట్ సినిమా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చేసేవాళ్ళు, అలా జరిగినాయి మిస్టేక్లు. నా దగ్గరే కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర జరిగినాయి, సుబ్బయ్య గారిది రవిరాజ గారిది చెప్పారు కదండి, జరిగినాయి. సో అందుకని అవన్నీ ఇక కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. సార్ అంటే మీరు తీసిన సినిమాలు అంటే సముద్ర గారు ఫలానా విధంగా ఉంటారని మీరు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవారు కాదు బయటికి. అంటే ఈ మధ్య ఇంటర్వ్యూలు ఏవో ఇస్తున్నారు కానీ అంత ముందు అయితే అసలు మీడియాకి దొరికేవారు కాదు. ఇది లేదు మీకు, అంటే మీడియాలో ఎక్కువ ఉండాలి లేదండి జనరల్. కానీ సముద్ర అనే పేరు అయితే అందరికీ తెలుసండి, మీరు చేసిన సినిమాల వల్ల మంచి మంచి సినిమాలు చేశారు. సో అంటే దాన్ని కంటిన్యూ చేయలేకపోవడం అంటే దాని ఇబ్బందులు కూడా ఇందాక చెప్పుకొని వచ్చారు, చెప్పారు. కానీ ఎప్పుడైనా ఇప్పుడు కాంటెంపరీగా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఈ మధ్య కొత్త వాళ్ళు వస్తున్నారు, లేకపోతే మీకంటే చిన్నవాళ్ళు మీ జూనియర్లు కూడా ఒక హిట్లు కొడుతూ ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడు మనం ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళలేకపోయినా ఏమైనా బాధగా ఏమైనా ఉంటుందా? లేదండి, నాకు అది ఎప్పుడూ లేదు. ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే టైంలోనే ఎవరైనా మంచి కథ చెబితే ఇతనికి ఛాన్స్ ఇవ్వండి అని ఎంతోమందిని ఎంకరేజ్ చేశాను. నేను డైరెక్షన్ చేసి నేను మంచి సక్సెస్లో ఉన్న టైంలో పెద్దబాబు అనే సినిమా కానీ, ఆ రోజు పరుచూరు మురళికి కథ, ప్రొడ్యూసర్ని, హీరోని ముగ్గురిని ఇచ్చాను. కథ రీమేక్ రైట్స్ నేను కొన్నానండి. అది జగపతి బాబుని ఒప్పించి ప్రొడ్యూసర్ని ఎంఎల్ కుమార్ చౌదరిని ఒప్పించి అతనికి ఇప్పించానండి. అలాగే సంక్రాంతి సినిమా నేను చేస్తుంటే ముప్పలేని శివ గారు వచ్చి తమ్ముడు ఇట్లా నేను చేసుకుంటాను తమ్ముడు, సరే అని మీరు చేసుకోండి, ఆయనకి చేసుకోండి అని స్క్రిప్ట్ ఆయన చేతికి ఇచ్చేసాను. సో ఇట్లా చేశానండి. ఎప్పుడు ఏంటంటే 10 మంది బాగుండాలనుకుంటుంటా, బట్ నేను బాగున్నా. ఏది సింహరాశి, శివరామరాజు, హరిచంద్ర ప్రసాద్, మహానంది, సూర్యం, ఎవడైతే నాకేంటి ఇట్లా ఒక 10-12 years బ్రహ్మాండమైన లైఫేగా. అంటే ఆ టైం అంతా బాగుంది. నేను ఎందుకు ఎదిగేవాళ్ళు ఎదగాలండి ఎప్పుడు, అట్లాగా అనుకున్నాను తప్ప ఎప్పుడు నేను అట్లాగా లేదండి. అప్పుడు ఇప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటా కొత్త వాళ్ళని కానివ్వండి, నాకంటే వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారు నేనేంటి, అస్సలు అది లేదండి. నేను ఇంకా ఇన్స్పైర్గా తీసుకుంటా. అలా హిట్ అయిన వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుంటారు. మంచి సినిమా చేశాడు, మంచి కథ చేశాడే, చాలా బాగా చేశాడని హ్యాపీ ఫీల్ అవుతా, హెల్తీగా రియాక్ట్ అవుతుంటాను. బట్ ఏంటంటే మధ్యలో ప్రొడ్యూసర్ల వల్ల నాకు మిస్టేక్స్ జరిగినాయండి.
అది బై స్టార్టింగ్ చెన్నకేశ్వరరెడ్డి దగ్గరే స్టార్ట్ అయింది అది. సో అవన్నీ వదిలేసి ఇప్పుడు నేను ఇక నా జడ్జిమెంట్ ప్రకారం ఎలా వెళ్ళాలో ఇప్పుడు బాగా ప్లాన్ చేసుకున్నాను. డెఫినెట్గా మంచి మంచి సక్సెస్లు పడతాను. బట్ ఏంటంటే మనం ఎప్పుడు క్యారెక్టర్ పరంగా ఒకలా ఉండాలి సార్. అది న్యాయంగా, ధర్మంగా, స్వచ్ఛంగా ఉండాలనేది నా ఫస్ట్ ఫీలింగ్. ఇండస్ట్రీలో క్యారెక్టర్ అనేది, మన బిహేవియర్, క్యారెక్టర్ అనేది ఎప్పటికైనా అంటే మనకంటే ఒక గుర్తింపునిస్తుంది కదండి. ఇస్తుందండి, నేచరే ఇచ్చిద్దండి, నేచరే ఇచ్చిద్ది. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఎంతో మంది సినిమాలు ఇచ్చిన కొంతమంది ఇలా కనపడట్లేదు. 25 years నేను, ఇప్పుడు 26th year రన్నింగ్ డైరెక్టర్గా. ఇంకా 10 years ఉంటాను నేను. ఓకే, అంటే ఆలోచించండి, ఇప్పుడు నా చేతిలో ప్రాజెక్ట్ నేను ఫినిష్ చేస్తేనే 5 years అవుతుంది. సో అంటే ఆ పవర్, ఆ పాజిటివ్నెస్, ఆ థింకింగ్, హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా ఒక మనిషిని తయారు చేస్తాయి. అట్లాగా అది ఎప్పుడు పనిచేస్తుందండి. ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఉన్నారు అట్లా ఇట్లా, బట్ చిరంజీవి గారు మాత్రమే, రామారావు గారు మాత్రమే ఇన్ని సంవత్సరాలు ఆ స్టార్డమ్లో ఎందుకు ఉండగలిగారంటే కష్టం, నమ్మకం, చేసే హార్డ్ వర్క్, ఆ పాజిటివ్ థింకింగ్, అవి ఎప్పుడు నిలబెడతాయండి. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చినప్పటికీ ఎన్టీఆర్ గారు వాళ్ళు ఇంకా సినిమాల్లో ఉన్నారు. రామారావు గారు వెళ్ళిపోయారు, రామారావు గారు లేరు, రిటైర్ అయ్యారు. కృష్ణ గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, సోమన్ బాబు గారు ఉన్నారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ. సరే, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఈ తరాన్ని పక్కన పెడితే, అంటే దానికంటే సీనియర్ తరం ఇప్పుడు నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు ఉండేవారు కదండి. వాళ్ళతో ఎప్పుడైనా ఇంటరాక్షన్, లేకపోతే వాళ్ళతో సినిమాలు చేసే అవకాశాల కోసం వెళ్ళడం అలాంటివి ఏం జరిగాయండి? అంటే వాళ్ళతో డైరెక్షన్కి నేను వెళ్ళలేదు, కానీ వాళ్ళ సినిమాలకు వర్క్ చేశాను. ఓకే, అసోసియేట్ డైరెక్టర్గా నాగేశ్వరరావు గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, మళ్ళీ సోమన్ బాబు గారితో చేయలే. కాకపోతే నా డైరెక్షన్లో కృష్ణ గారితో చేసే అదృష్టం కలిగింది, కృష్ణరాజు గారితో చేసే అదృష్టం కలిగింది. బట్ అక్కినే నాగేశ్వరరావు గారితో అసోసియేట్ డైరెక్టర్గా శరత్ గారు చేసిన సినిమా పండుగ అనే సినిమాకి అదృష్టం కలిగింది. ఆ సీనియర్స్ అట్లాగే శ్రీకాంత్ గారు రాసి చేశారు. సో నేను మహానంది చేసేటప్పుడు మాత్రం ఆయన ఇంటికి వెళ్ళి కలిసేవాడిని. ఆ వయసులో ఆయన ఎంత పెద్దోళ్ళైనా కానీ డైరెక్టర్ అనే పదానికి ఆయన ఇచ్చే గౌరవం ఎలాగంటే, ఇంటికి వెళ్తే రండి డైరెక్టర్ గారు కూర్చోండి అనేవాడు. నేను ఒక మనవాళ్ళు అంటుండే, అయినా కూడా ఆయన రెస్పెక్ట్, డైరెక్టర్ గారు రండి కూర్చోండి అని చెప్పి ఆయన అంత రెస్పెక్ట్ ఇచ్చి కూర్చొని, వాళ్ళు వచ్చే ప్రతి మాట ఎంత రెస్పెక్టబుల్గా ఉంటుందంటే అండి, అంత రెస్పెక్టబుల్గా ఉంటుంది. సీనియర్స్ ఉచ్చారణ, చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా అంతగా గౌరవించి మాట్లాడేవాడు. వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి నేర్చుకోవాల్సినవి. చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. తప్పును తప్పని మాట్లాడతారు, మంచిని మంచి అని చెప్తారు. అసలు అంత క్లియర్గా ఉంటుందండి వాళ్ళతో ట్రావెలింగ్. సార్, ఎన్టీఆర్ గారిని తర్వాత అంటే ఆయన రాజకీయాలకు వెళ్ళిపోయినా, అంటే మీరు ట్రావెల్ అయ్యారు అంటే మామూలుగా బాలయ్య గారితో, హరికృష్ణ గారిని, వీళ్ళందరినీ ట్రావెల్ అయ్యేవారు కదా. ఎన్టీఆర్ గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం కలిగిందా మీకు? కలవలేదండి అసలు, పెద్ద ఆయన కలవలేదు. ఓకే, నేను అసలు వచ్చే టైంకి రామారావు గారు చనిపోయారు. ఓకే, అంటే నేను చెన్నైలో ఉన్నాను, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేసరికి ఆయన ఎప్పుడు కాలం చేశారు. ఓకే, కాకపోతే ఆయన ఎప్పుడు కలవల. పెద్ద హరికృష్ణ గారితో మంచి సినిమా చేశారు మీరు, రెండు మంచి, రెండు, శివరామరాజు, టైగర్ హరిచంద్ర ప్రసాద్. ఒకటి రైతుల సమస్య మీద. అవును. ఒకటి ఏంటి సార్ ఆ సమస్య అంటే, ఆ సినిమా చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోని దానికి సంబంధించి ఏదో మెన్షన్ చేశారంట, డైలాగ్నో లేకపోతే సినిమానో మెన్షన్ చేశారు. ఆయన ఆ సినిమా చూసి కాకపోతే వాళ్ళు స్వచ్ఛంగానే ఫోన్ చేసేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు చేసి డైరెక్ట్గా మాట్లాడేవాడు. అంటున్నా కానీ ఆ టైంలో చంద్రబాబు గారితో కూడా బ్రహ్మాండంగా మాట్లాడేవాడు ఆయన. అట్లాగేంటంటే ఈ సినిమా రైతుల మీద చేశారంట అని చెప్పేసి ఆయన సినిమా వేయించుకొని చూశారు ప్రత్యేకించి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలా, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారా? చంద్రబాబు గారు అవ్వబోయే ముందు అనమాట. చంద్రబాబు గారు సీఎం ఉన్నారు. ఓకే, సో అప్పుడు ఆయన సినిమా చూసి ఫోన్ చేసి హరికృష్ణ గారికి, చాలా మంచి సినిమా చేసావు హరి, ఈసారి మీ బావ కాదయ్యా నేను సీఎం అవుతున్నా అన్న.
ఓకే. అదేంటి సార్ అన్న. లేదు నీ సినిమా నన్ను అంత ఇన్స్పైర్ చేసింది, ఈసారి నేను సీఎం అయితే నా ఫస్ట్ సంతకం రైతుల మీదనే చేస్తున్నాను అని చెప్పి పాదయాత్ర చేశారు చూడండి. అవునండి, అవును. అది ఆయన అయినాక ఫస్ట్ సంతకం రైతుల గురించే చేశారు. సో అట్లా ఇన్స్పైర్ చేసింది ఆ సినిమా. ఓకే. కాకపోతే హరికృష్ణ గారు కూడా ఏంటంటే ఆ సినిమా చేసినంతసేపు చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాడు. రైతు గురించి ఏదన్నా బాధగా చెప్తుంటే డైరెక్ట్ ఏడ్ చేసేవాడు. అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి ఆ సినిమాలో. కట్ అన్నా కూడా ఏడ్ చేస్తూ ఉన్నాడు ఆయన, ఎమోషన్ అయిపోయి ఆ ఇన్వాల్వ్ అయిపోయి హరికృష్ణ గారు. సో ఏంటంటే మా నాన్నకి మిగిలిన చివరి కోరిక సముద్ర ఇది, రైతుల మీద నేను ఎప్పుడు సినిమా చేయలేకపోయాను హరి, అదొక్కటి మిగిలింది హరి, రైతుల గురించి చేయాలి. ఎన్టీఆర్ గారు చేయలేకపోయారు రైతుల మీద సినిమా చేయలేకపోయాను నేను అనేవాళ్ళంట. అందుకని నాన్నగారు ఇలా అనేవాడు, సముద్ర మనం ఈ సినిమా చేయాలి రైతుల మీద, దానికి నువ్వైతేనే కరెక్ట్, మనమే చేద్దామని చెప్పి హరికృష్ణ గారు మేము చేయటం జరిగింది ఆ సినిమా. ఆయన ఉంటే పార్ట్ 2 కూడా చేద్దాం అనుకున్నాం. ఆయన చనిపోయే ముందు ఒక 6 months బిఫోర్ అనుకున్నాం పార్ట్ 2 చేద్దాం సముద్ర, రెడీ చేయని చెప్పేసి. హరికృష్ణ గారు అంటే మెంటాలిటీ పరంగా ఎలా ఉండేవారు సార్? అంటే ఆయన చైల్డ్ అండి, చైల్డ్, చాలా మంచోడు, చాలా సెన్సిటివ్, చిన్నపిల్లల మనస్తత్వం. ఆనందం వచ్చినా ఆపుకోలేడు, బాధ వచ్చినా ఆపుకోలేడు, అంత ఇది అనమాట. మళ్ళీ పంక్చువాలిటీ, టైం అంటే టైం, డిసిప్లిన్. ఇక ఒక హరికృష్ణ గారినే కదా ఆ విషయంలో నందమూరి ఫ్యామిలీని మెచ్చుకోవచ్చు ఆ డిసిప్లిన్లో అందరిని. తారక రత్న కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ని కానివ్వండి, కళ్యాణ్ రామ్ని కానివ్వండి, బాలయ్య బాబుని కానివ్వండి, హరికృష్ణ గారు కానివ్వండి, అందరూ చాలా డిసిప్లిన్. మోహన్ కృష్ణ గారు, ఆయన ఫోటోగ్రాఫర్ అంటే బిట్లు చేశారులే, చేయలేదు, బిట్స్ చేశాం ఆ సినిమా. కొంచెం అందరితో చాలా మంచిదండి. సార్ హరికృష్ణ గారితో పనిచేసినప్పుడు అంటే యాక్చువల్గా హరికృష్ణ గారు, బాలయ్య బాబు గారు వీళ్ళు ఇప్పుడు తండ్రిని అంటే ఎన్టీఆర్ గారిని ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఆయన అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉంటారు, అలాంటివన్నీ చెప్తూ ఉంటారు చాలా మందికి. అంటే ఆయన చెప్పిన మంచి మంచి విషయాలు అప్పుడు. అలాగే హరికృష్ణ గారు ఏమైనా మీతో షేర్ చేసుకున్న ఏమైనా గుర్తున్నాయండి? ఉన్నాయి. హరికృష్ణ గారు దానివేరు చెప్పేవాడు, కొన్ని మంచి విషయాలు చెప్పేవాళ్ళు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దానివేరు సూరకర్ణ ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో కృష్ణుడి పాత్ర, దుర్యోధనుడి పాత్ర అండ్ కర్ణుడి పాత్ర, 3 పాత్రలు దానవీర సూరకర్ణలో రామారావు గారు. ఆపోజిట్లో కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తున్నాడు. దానిలో బీభత్సమైన ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద స్టార్ కాస్టింగ్ ఫిల్మ్ అది. ఇందులో ఆ వార్ ఎపిసోడ్లు అన్నీ గుర్రాలు ఏనుగులు అన్నీ బాగా భారీ ఖర్చు పెడుతున్నారు. దానవీర సూరకర్ణలో కొంచెం తక్కువగా ఖర్చు పెడుతున్నారు. అప్పుడు హరికృష్ణ గారు అన్నారంట రామారావు గారితో, నాన్నగారు అక్కడ కృష్ణ బాబాయ్ బీభత్సం ఖర్చు పెడుతున్నాడు. వాళ్ళు ఆ పద్ధతిలో చాలా క్రిస్టల్ క్లియర్గా సంతోషంగా మాట్లాడతారు. కృష్ణ గారిని కానీ నాగేశ్వరరావు గారిని కానివ్వండి, చాలా చక్కగా పలకరింపు ఉంటుంది. సో కృష్ణ బాబాయ్ బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు నాన్నగారు అంటే, ఏం మాట్లాడుతున్నారు, పిక్చర్ ఎలా తీయాలో మాకు తెలుసు, మమ్మల్ని చూస్తారా ఖర్చు పెట్టిన జనాన్ని చూస్తారా అని అన్నారు. సముద్ర ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను నాన్నగారు అన్న మాటకి. నాన్నగారు కాన్ఫిడెన్స్, ఆయన కాన్ఫిడెన్స్ మాకెవరికి రాలా, ఇంత గొప్ప కాన్ఫిడెన్స్ నాన్నగారిది. తీరా సినిమాలు రిలీజ్ అయినాక చూస్తే స్క్రీన్ మీద ఈయనే 70 mm లా కనపడుతుండేవాడు. ఆ యాంగిల్స్ అసలు దానవీర సూరకర్ణ స్క్రిప్ట్ ఎంత ఉంటుందో నువ్వు చెప్పు, డైరెక్టర్ కదా నువ్వు అని అన్నారు. మినిమం ఈ సైజు ఉంటుంది బాబు అన్న. మా నాన్నగారు స్వహస్తాలతో ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ రాశాడు. వైట్ పేపర్స్ కాదు, ఒక డైరీ చూడని చెప్పి చూపిస్తే ఇంత డైరీ అండి, నేను ఎంత ఉంటాయి అన్నా కదా, మేము రాసినవి ఎంత ఉంటాయి, అది ఇంత డైరీ అండి, పర్ఫెక్ట్ లెంత్, ఇంత లెంత్, మళ్ళీ లెంత్ కూడా ఇంత తీడి సముద్ర నాన్నగారు. అంత పర్ఫెక్ట్ డైరెక్షన్ ఉంటుంది నాన్నగారిది, అంత కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఏది చేసినా ఏది మాట్లాడినా. అందుకే ఆయన మహాపురుషుడు అయ్యాడు మా నాన్నగారు. అందుకే ఆయన దగ్గర ఆయన బిడ్డలుగా పుట్టడమే మేము చేసుకున్న గొప్ప అదృష్టం అని చెప్పి మాట్లాడేవాడు.
అట్లాగా కొన్ని ఇంకా సరదాగా చెప్పేవాడు కొంచెం. అట్లాగా కొన్ని మంచి ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు చెప్పేవాడు. ఇంకా తర్వాత హరికృష్ణ గారు చిన్నప్పుడు ఎపిసోడ్లు చెప్పేవాడు. ఏంటి సార్ ఆ చిన్నప్పుడు ఎపిసోడ్స్ ఏదైనా ఒకటి చెప్పండి చిన్నప్పుడు సార్. ఏంటంటే హరికృష్ణ గారు వాళ్ళ తాతగారి దగ్గర పెరిగాడు. అవును రామారావు గారు వీళ్ళు చెన్నైలో ఉన్నారు. అవును ఉంటే వాళ్ళ తాతగారు పెద్ద ఆయన్ని ఎన్టీఆర్ గారిని ఏమి నాన్న మరి హరిని హీరోని చెయ్యి అంటే వాళ్ళ తాతగారికి ఉండేది కదండి హరికృష్ణ గారు హీరో హరికృష్ణ అవ్వాలని. గారు హీరో అవ్వాలని వాళ్ళ తాతగారు అవును. అంటే ఓకే నాన్నగారు అలాగే చేద్దాము అని అనేవాళ్ళు అంట. చివరికి ఆయన పిలవట్లా, ఈయన వెళ్తలా, తీసుకెళ్తలా. చివరికి వాళ్ళ తాతగారు అన్నారంట, నాన్న నీకు హరి వస్తే నీకు పోటీ అవుతాడని చెప్పేసి నువ్వే పెట్టట్లేదు, ఓకే, హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారికి పోటీ అవుతాడని నువ్వే తీసుకెళ్ళి పెట్టి చేయట్లేదు అని చెప్పేసి అట్లా మాట్లాడేవాడంట. అట్లాగా సరదాగా నవ్వుకునేవాళ్ళు మా నాన్నగారు. తాతయ్య ఇట్లా అన్నాడు నాన్న నీ గురించి అని చెప్పి ఇవన్నీ చెప్పుకొచ్చేవాళ్ళు. కానీ హరికృష్ణ గారిని సోలో హీరోగా పెట్టి రామారావు గారు అయితే ఆ ప్రయత్నం చేయలేదు కదండి. అంటే తర్వాత మేబీ చేశారు కానీ చేయలే. అంటే అసలు రామారావు గారికి ఆ టైం ఏది సార్? అదే ఆయన ఉన్నంతసేపు ఆయనే రారాజాయ. అవును, అందులోని మళ్ళీ ఈయన ప్రొడక్షన్ లో ఉండేవారేమో కదండి. పైగా ఏంటంటే హరికృష్ణ గారు హీరో తర్వాత హీరో అవ్వాలనే అనేది ఆయనకన్నా మా నాన్నగారిని అలా చూడాలి అనేదే ఉండి నాన్నగారికి ఒక రైట్ హ్యాండ్ లా ఉండాలని స్టేజ్ దగ్గర ఆగిపోయారు ఆయన. అవును అవును అదే అదే అట్లా ఉన్నాడు ఆయనకి. మా నాన్నే ఇంత హీరో అయినప్పుడు నేనేంటి అనే దాంట్లో నాన్నగారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశం దగ్గర హరికృష్ణ గారు ఆగిపోయారు. తర్వాత బాలయ్య బాబుని కూడా అంత సపోర్ట్ చేసేవాడు హరికృష్ణ గారు అండి. చూసి తెగ ముచ్చటపడేవాడు కొన్ని గెటప్లు చూసి. మా నాన్నగారి తర్వాత మా తమ్ముడే సముద్ర, చూడు ఎంత అందంగా ఉన్నాడు బాలయ్య అని చెప్పి కొన్ని పోస్టర్లు వచ్చినప్పుడు చూసినప్పుడు చెప్పి మాట్లాడేవాడు, నాతో చెప్పేవాడు. ఆ ప్రేమ ఆప్యాయతలు కనపడ. అవునండి, కల్మషం లేకుండానా వాళ్ళు బాగుంటాయి సార్. ఇప్పుడు హరికృష్ణ గారితో మీరు బాగా క్లోజ్గా ఉండేవారు కదండి. అంటే అప్పటికే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వెళ్తే చైతన్య రథం ఏదైతే ఉందో దానికి సారథిగా ఈయన ఉండేవారు హరికృష్ణ గారు. ఒక మొత్తం డ్రై చేస్తూ రామారావు గారికి మీరు అన్నట్టు ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంటూ అన్నీ చేసుకునేవారు కదండి. దానికి సంబంధించి హరికృష్ణ గారి మీతో ఏమైనా అంటే అప్పుడు పరిస్థితులు అలాంటివి పంచుకున్నారండి? అంటే అలాంటివి గుర్తున్నాయా? అవి కూడా చెప్పారండి. అంటే ఇట్లా ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు నాన్న డ్రైవింగ్ నువ్వు తీసుకో అని చెప్పేసి ఇస్తే ఇక డ్రైవింగ్ ఈయనే ఎక్కడ ఆపాలి, పెద్ద ఆయనకి ఏమి చెప్పాలన్నా అందరికి భయం. అందుకని నాకు వచ్చి చెప్పేవాళ్ళు, నేనేమో ధైర్యంగా వెళ్ళిపోయి చెప్తా ఉండేవాడు నాన్నగారికి. చాలా మంది చెప్తూ ఉంటారండి, చెప్తా ఉండేవాళ్ళు కొంచెం ఏమైనా చెప్పాలంటే. ఆయన ఏంటంటే ఏదన్నా ఆ కేర్ఫుల్ తీసుకోవాలంటే తను చూసుకోగలరు. ఆ డ్రైవింగు ఎక్కడ ఆపాలి, ఎక్కడ చేయాలని నా పద్ధతులు నా టైమింగ్స్ అన్నీ నీకు తప్ప వాళ్ళు ఎవరికి తెలియదు కదా, కాబట్టి నువ్వు ఫాలో అవ్వు అని చెప్పేసి వెళ్ళిపోయి స్పీచ్ అయిపోయి సాయంత్రం అయిపోయేసరికి నాన్న ఇక్కడ బండి ఆపి ఇక్కడ స్నానం చేద్దామని పబ్లిక్లో ఒక సైడ్ ఆపేసి అక్కడే స్నానం చేసేవాడు నాన్నగారు. అదేంటి నాన్నగారు అంటే ఏం అని ఇట్లా చెప్పేవాళ్ళు. మళ్ళీ రెడీ అయిపోయేవాళ్ళు. అంత కష్టపడి చేసేవాడు నాన్న. ఆయన చూస్తే ఒక గొప్ప మహానుభావుడు కడుపును పుట్టామని ఆయన వెళ్ళిపోయినా ప్రతిక్షణం ఫీల్ అవుతున్నాం సముద్ర అని చెప్పి చాలా ఇదయ్యేవాడు హరికృష్ణ గారు. చాలా బాగా యాక్చువల్గా రామారావు గారు వెళ్ళిపోయినప్పుడు, భౌతికంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు జరిగిన ఎపిసోడ్ అదంతా అందరికీ గుర్తే ఉంటుంది. మీడియా అంతా కవర్ చేసింది. లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు ఎవరు, హరికృష్ణ గారు అక్కడ ఎక్కడి నుంచో అప్పుడు ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత అక్కడ సీన్ మొత్తం మారింది. అవునండి అవును. అది అందరికీ తెలిసింది. ఆయన వచ్చాక అందరూ అదే అప్పటి వరకును ఆవిడ నేను చేస్తాను అన్నట్టు ఏదో చేయడం, ఏదో సంథింగ్ ఏదో అంటే వాళ్ళని పెట్టి రానియకుండా చేసింది అనేది చెప్పారు. బట్ ఆయన ఇక వెళ్ళిపోయారు. కానీ హరికృష్ణ గారు మీరు ఏ ముహూర్తాన్ని పెట్టారండి? టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అని పేరు, నిజంగా టైగర్ లాగే ఉండేవారు కదా. చూస్తే భయపడతారు, ముందు ఆ గంభీరం ఉండేది. అదే కానీ మనసు మట్టుకు చాలా సెన్సిటివ్, చాలా చిన్నపిల్లాడు, చాలా సెన్సిటివ్. సార్ ఇప్పుడు మీకు హరికృష్ణ గారితో అంత మంచి రిలేషన్ ఉండేది కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడే ఎదుగుతూ ఉండేటప్పుడు, లేకపోతే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సింహాద్రి కూడా మీరు చేయాల్సిందని విన్నాను నేను.
యాక్చువల్ సింహాద్రి సినిమా ఫస్ట్ మీ దగ్గరకు వచ్చింది, బాలయ్య బాబుని పెట్టి మీరు చేద్దామని అనుకున్నారు, తర్వాత అనుకోకుండా రాజమౌళి గారికి వెళ్ళింది అని విన్నాను, నిజమేనా అది? అంటే విజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ కథ చెప్పారు నాకు. ఇంకా చెప్తే బాలయ్య బాబు గారికి చెప్పించాం, అది బాలయ్య బాబు గారికి ఎక్కల. అప్పుడు నేను విజేంద్ర ప్రసాద్ గురువు గారు ఈ కథ బాగుంది, మనం వేరే వాళ్ళతో చేద్దాం, మీరు ఉంచండి గురువుగారు అని. నేను తర్వాత నా వర్క్లో నేను చేయలే, ఈలోపు అది అటు చేశారు. అట్లా జరిగింది అంతే, వేరే కాదు. ఆ తర్వాత మీరు హరికృష్ణ గారితో ఉండే ఆ పరిచయాన్ని ఉపయోగించుకుని, అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అంటే పరిచయాలే సార్. అవును సార్. ఇప్పుడు పరిచయాలు, కాండక్ట్, మీరు అన్నట్టు ఒక బిహేవియర్, క్యారెక్టర్, కాండక్ట్, అదే కాండక్ట్ ఏ టెక్నీషియన్ అయినా ఏ డైరెక్టర్కైనా. సో దాన్ని ఉపయోగించుకుని జూనియర్ ఎన్టీఆర్ గారితో మంచి సినిమా, ఇంకేదైనా సినిమాలు చేసే ప్రయత్నం చేయలేదా? జూనియర్కి తెలుసండి నా గురించి బాగా, మంచి పరిచయం నాకు, చాలా మంచి పరిచయం జూనియర్ ఎన్టీఆర్తో. అసలు చాలా ఆడేవాడు, ఇక సెట్కి వెళ్తే గిచ్చి గిచ్చి చంపేసేవాడు. అంత మంచి క్లోజ్, బాగా తెలుసు. జూనియర్ గారితో మంచి ర్యాపో ఉంది నాకు. బట్ ఏంటంటే మంచి డైరెక్టర్, కానీ ఆగట్లేదు, ఏది పడితే ఎవరు వస్తే వాళ్ళతో చేస్తున్నాడు సముద్ర అనేవాడు ఎన్టీఆర్. ఓకే, అట్లా అనేవాడు. బట్ ఏంటంటే తనతో నేను యాక్చువల్గా మహానంది కథ తన కోసమే చేసుకుంది. మహానంది సుమన్తో చేస్తున్నారు కదా, తనకే అనుకుంది. బట్ తను అన్నట్టు అందుకే నేను ఆగను. ఇక ఇప్పుడు 1 year వెయిట్ చేసాము, టైం వేస్ట్ అవుతుంది. బట్ మళ్ళీ ఎందుకంటే కమర్షియల్గా ఉంటుంటుంది, మెటీరియల్ అవ్వకపోవచ్చు. సో అందుకని నేను ఆగేవాడిని కాదు. ఓకే, ఆ మాట అనేవాడు ఎన్టీఆర్. లేకపోతే నాకు పరిచయం లేని హీరో ఎవరున్నారు, ఎవరు లేరు. నేనంటే ప్రతి ఒక్కళ్ళకి పర్సనల్గా సముద్ర చాలా మంచోడు, మంచి డైరెక్టర్, మేకింగ్ బాగుంటుంది అని ప్రతి డైరెక్టర్ ప్రతి హీరో అంటాడు నన్ను. చిరంజీవి గారు, బాలయ్య బాబు, వెంకటేష్ బాబు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్, ఎన్టీఆర్, వీళ్ళందరికీ తెలుసు. ఈవెన్ ప్రభాస్ కూడా అందరికీ తెలుసు బ్రహ్మాండంగా. కానీ ఏంటంటే మధ్యలో కొంచెం నేను రాంగ్ స్టెప్ వేసాను అన్నట్టు, అదే మెయిన్ కారణాలు. మహానంది స్క్రిప్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నానన్నారు కదా సార్, అది చెప్పారు ఆయనకి? అంటే ఆయన వరకు వెళ్ళిందా? అంటే తను అప్పటికి బీభత్సమైన బిజీ, తారక్ బిజీ. విందాం సార్ అంటుండేవాడు తను, కానీ చెప్పల. ఓకే, అప్పుడు ఏంటంటే తన దగ్గర కథలు నాని వినేవాడు, కొడాలి నాని వినేవాడు. నాని విన్నాడు నా దగ్గర, అట్లా 2-3 స్క్రిప్ట్లు విన్నాడు. కానీ బట్ ఏంటంటే మెటీరియలైజ్ అవ్వాలి అప్పుడు. ఓకే, అలాగే చిరంజీవి గారితో మీరు చేశారు కదండి, అలాగే పవన్ కళ్యాణ్ గారితో మీరు సినిమా చేయాలని చెప్పి మీకంటూ ఒక యాంబిషన్ ఉందని లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా అన్నారు. అవునండి, అవును. ఏంటి సార్ అది ఎంతవరకు వచ్చింది ఆ యాంబిషన్? అది జరిగిద్ది సార్, అది జరిగిద్ది. అది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ జరగవచ్చు. మెటీరియల్ డెఫినెట్ జరిగి తీరిద్ది. అది చెప్పారా ఆయన? అంటే ఆ ప్రయత్నాలు ప్రారంభించారా ఆయన వరకు కథ చెప్పాలి? అంటే చేయలేదు, ప్రయత్నం చేయలేదు. కానీ బట్ ఆ టైంలో నేను ఒక 2-3 years చేశాను, మధ్యలో చేశాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ సిచ్యువేషన్ నా కళ్ళకి కనపడుతుంది, జరగబోతుందని. అయ్యిద్ది. ఓకే, అయ్యిద్దండి. మీరు ఆ మధ్య ఒక సినిమా చేశారు, పేరు నాకు గుర్తులేదు, కానీ ప్రజారాజ్యం కోసం చిరంజీవి గారు గెలవాలన్న తపంతో ఒక సినిమా చేశారు. అవును. ఆ సినిమా ఏంటి సార్ అది? అధినేత. చిరంజీవి గారు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఆయన కోసం చేసింది అధినేత. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కోసం చేసింది జయసేన. సో ఈ 2 వచ్చిన తర్వాత జయసేన బయటకు వచ్చింది కదండి, అదే అప్పుడు వచ్చింది ఆ ఎలక్షన్ మూమెంట్. తర్వాత అధినేత కూడా అప్పుడు ఆ సమయంలో వచ్చింది. ఇవి చూసిన తర్వాత చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని పిలవడం, లేకపోతే దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడడం? లేదండి, లేదు. అది ఎప్పుడు నేను దానికోసం ప్రయత్నించలా, వాళ్ళు చెప్పలా. కానీ ఏంటంటే జయసేనకి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నట్టు, నాకు కొన్ని మీ విజువల్స్ కావాలి సార్ అంటే, అయ్యో సముద్ర ఇంత దూరం ఎందుకు రావాలి, అవి అయితే సముద్రకి ఏం కావాలో అవి మీరు సముద్రకు ప్రొవైడ్ చేసేయండి, నేను లెటర్ ఇచ్చేస్తానని చెప్పి నేను ఇచ్చినట్టు మీరు చేసేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు. చెప్పబట్టి నేను ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొన్ని మీటింగ్ విజువల్స్ కానీ ఇవన్నీ డైరెక్ట్ వాడాను నేను జయసేన సినిమా. పవన్ కళ్యాణ్ గారు పర్మిషన్ ఇస్తేనే. సో అది చాలు కదా సార్, మనం పిలిచి చేయాలనేది కాదు. కానీ
అలాంటి మెప్పు కోసం చేసిన సినిమాలు కాదు. అలా కాదు సార్, మీరు మెప్పు కోసం చేయకపోయినా అంటే మీరు Personal గా హోల్ హార్టెడ్ గా చేశారు, అంతే. కాదంటలేదు. కానీ వాళ్ళ వరకు అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కదా ఆ విషయం, మీరు హోల్ హార్టెడ్ గా చేశారు అనే విషయం వెళ్తా వెళ్ళాయా? వెళ్ళిని అల్లు అర్జున్ ద్వారా తెలిసింది మళ్ళీ. ఓకే. అధినేత మామయ్య గారి మీద చేశారనేది విన్నాను, చాలా బాగా చేశాడంట సముద్ర గారు అని చెప్పేసి మాట మా హీరోయిన్తో మాట్లాడితే ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఆ అమ్మాయి ఆయన దాంట్లో ఏం చేసిందండి? అప్పుడు ఏదో చేసినట్టుంది ఆ అమ్మాయి. ఏ హీరోయిన్ సార్? శ్రద్ధాదాస్. శ్రద్ధాదాస్. శ్రద్ధాదాస్ అంటే ఆర్యాలో చేసింది, ఆర్య 2లో, ఆర్య 2లో చేసినట్టు అందులో చేసింది ఆయనతో కాంబినేషన్, బన్నీ గారి కాంబినేషన్. మరి బన్నీ గారికి ఇలాంటి వాళ్ళకి ఏమైనా కథలు ఏం చేసుకోలేదా సార్? సబ్జెక్టులు ఉన్నాయి. బన్నీని రామ్ చరణ్ ఇద్దరిని నేను ఎప్పుడు కలవలే, అసలు వాళ్ళని కలవలేదు, వాళ్ళ కోసం కూడా ట్రై చేయలే నేను. బన్నీ నన్ను ఒకసారి ఏదో స్టార్టింగ్ పీరియడ్లో కలిశాను, బట్ బన్నీకి ఒక చిన్న ఫోకస్ ఉండేది నా మీద, సముద్ర గారు అనేంత వరకు. బట్ ఏంటంటే నేను ట్రై చేయలే. ఓకే. రీసెంట్గా మొన్న వాళ్ళ బ్రదర్ రిసెప్షన్లో కలిసాం, అల్లు శిరీష్ దీనిలో కలిసినప్పుడు బాగా రిసీవ్ చేసుకున్నాడు అల్లు అర్జున్ గారు. అరవింద్ గారితో మంచి పరిచయం ఉంటుంది కదండి మీకు? ఆయనతో తక్కువే, చిరంజీవి గారితో ఎక్కువ, నాగేంద్ర బాబు గారితో ఎక్కువ. ఓకే. నాకు ఆ మెగా ఫ్యామిలీలో. ఓకే. మిగతా వాళ్ళతో తక్కువ. నాగబాబు గారు ఈ మధ్య కలిసారా మీరు? నాగబాబు గారిని ఈ మధ్య ఎమ్మెల్సీ అయిన తర్వాత కలిసారు పోనీ? కలవ కానీ బాగా నేను అన్నయ్య అంత క్లోజ్. ఓకే. సారా అనలేను నేను నాగేంద్ర బాబు గారిని కానీ చిరంజీవి గారిని, అన్నయ్య అనే వస్తుంది నాకు. మీరు 5వ తరగతి చదివేటప్పుడే మీకు డైరెక్టర్ అవ్వాలని, ఒక సినిమాల్లోకి వెళ్ళాలని ఒక కాంక్ష గట్టిగా పడిందని ఇందాకలు అన్నారు మీరు. అవును సార్. ఏంటి సార్ అప్పుడు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన హీరో కానీ లేకపోతే సినిమా కానీ ఏంటది? షోలే సినిమా. ఓకే. నేను ఫస్ట్ చూసిన సినిమా అది. ఓకే. మా నాన్న ఆ సినిమా రిలీజ్ టైంలో తీసుకెళ్తే చూస్తే గుంటూరులో చూసారా? చిలకలూరిపేట. ఆ ట్రైన్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్లు అన్నీ మైండ్లో ఉన్నాయి. ధర్మేంద్ర బైక్ తోలుతుంటే, అమితాబ్ బచ్చన్ బైక్ తోలుతుంటే ధర్మేంద్ర పైన భుజాల మీద కూర్చొని మోతారు కొట్టే కానీ, మళ్ళీ అవన్నీ చాలా ఇంట్రడక్షన్ సీన్స్ కానీ విలన్ సీన్స్ అవన్నీ అలా మైండ్లో పడిపోయినాయి. అదే నాకు ఇన్స్పిరేషన్ డైరెక్టర్ అవ్వడానికి. ఆ వయసులోని డైరెక్షన్ అనేది అంటే డైరెక్టర్ల కోసం పెద్ద తెలియదు ఆ వయసులోని, మీకు ఎలా తెలిసింది? అంటే చేసి నేను స్టోరీలు రాసేవాడిని, చిన్నప్పుడే రాసుకునే కథలు రాసేవాడిని. నేను మా నాన్నకి చెప్పడం ఇది చేస్తుంటే వీళ్ళు నన్ను ఇదేంటో కథలు రాస్తున్నాడే అని అంటుండేవాళ్ళు. అంటే సినిమాకి డైరెక్టర్గా వెళ్తాననే ప్లానింగ్ నా మైండ్లో ఏర్పడుతుందని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మా నాన్న మా అమ్మకి అంత నాలెడ్జ్ లేదు. సో నేను చెప్తుంటే నవ్వుకునేవాళ్ళు, ఇదేదో పిచ్చోళ్ళే వాడు చెప్పుకుంటున్నాడు పిల్లాళ్ళే అనుకునేవాళ్ళు. కానీ నా టార్గెట్ అక్కడికి వెళ్తుందనేది తెలియదు. సో అట్లాగా నేను మా ఊర్లో పార్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉంది. బట్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగు లేచిన తర్వాత మళ్ళీ పడుకోబోయే ముందు ఆ గుడికి వెళ్ళి అమ్మవారిని బాగా దర్శనం చేసుకొని వస్తుంటా, బాగా నమ్ముతా అనమాట. సో వీటన్నిటికీ ఇంకా నేను ఆమెకు చెప్పుకునేవాడిని, నేను అవ్వాలి, నన్ను చేయి అని చెప్పేసి ఇట్లా చేసుకునేవాడిని. అట్లాగా నేను దైవికంగా కూడా అమ్మవారి ఆశీర్వాదాలతోటి ఈ స్థితికి రాగలిగానని బాగా నమ్ముతాను. ఓకే సార్. అలాగే మీరు ఆ సమయంలో అనుష్క గారిని పెట్టి పంచాక్షరి ఏదండి, పంచాక్షరి సినిమా, మహానంది ఫస్ట్, తర్వాత పంచాక్షరి. సో పంచాక్షరి అంటే ఇంకా ఆవిడ మహానందిలో కానీ సుమంత్ వాళ్ళు ఉన్నారు, ఇందులో అయితే ఈవిడే మొత్తం టోటల్గా. సో అంటే యాక్చువల్గా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అంటే చేసేటప్పుడు అప్పుడు ఒక కొంత ముద్ర ఉండేది. అంటే హీరోలతో సినిమాలు చేస్తే డైరెక్టర్లకు ఎక్కువ సినిమాలు వస్తాయి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి, ఇంకా పెద్ద క్యాన్వాస్కి వెళ్ళచ్చు, పెద్ద స్టేజ్కి వెళ్ళచ్చు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తే కొంచెం అంటే ఆ సిచ్యువేషన్ అట్లాగే ఉండిపోద్దని కొన్ని మాటలు అయితే అప్పట్లో వినిపించేవి. సో ఆవిడతో మీరు చేసిన పంచాక్షరి సినిమా ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, ఏంటి మీకు ఆ సినిమా ఏ విధంగా హెల్ప్ అయింది? అంటే పెద్ద హీరోలతో చేయాలనుకునే వాళ్ళ రూట్ ఎలా ఉంటుందంటే అండి, కమర్షియల్గా డబ్బు, కమర్షియల్గా పేరు,
ఈ హోదాలు చూసుకునే వాళ్ళు కొంచెం అలాంటి సెలక్షన్లోకి వెళ్తారు. బట్ నాకేంటంటే ఇంతకుముందు చూసిన దర్శకుల భవిష్యత్తు అంటే పెద్ద హీరోలతో చేసి ఫ్లాప్ అయితే పడిపోయిన పెద్ద డైరెక్టర్లను మళ్ళీ వాళ్ళు కూడా చేయని సిచ్యువేషన్లో చూశాను. ఓకే. అలాగే కోడిరామకృష్ణ గారి రూట్ చూసుకునేసరికి అటు చూస్తే టాప్ స్టార్స్ ఉంటారు, ఇటు చూస్తే కొత్త వాళ్ళు ఉంటారు, ఇటు చూస్తే హీరోయిన్లు ఉంటారు, ఇటు చూస్తే కామెడీ ఫిలిమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ముద్ర ఉండటం వల్ల ఏమైందంటే ఒక డైరెక్టర్కి మంచి మంచి కథలు చేసుకునే స్కోప్ దొరుకుతుంది. అచ్చంగా హీరోలు అనేసరికి ఏ కాడికి హీరో అంటే బిల్డప్ చేయాలి, ఒక పాట వేయాలి, ఫైట్ వేయాలి, ఏదో కామెడీ చేయాలి, ఆ మీటర్స్లో తీయాలి. పైగా మన తెలుగు హీరోలు అన్ని మీటర్ సినిమాలే చేస్తారు తప్ప ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయరు. ఇప్పుడు వచ్చింది ఆ సిచ్యువేషన్, ఇప్పుడు చేస్తున్నారు. ఇంత ముందు దాకా అవి లేవు. సో అందుకని నేనేంటి సో దానికంటే పూర్వం ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళు ఉండేటప్పుడు చేసిన వాళ్ళు చేశారండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పీక్ గా ఉండేటప్పుడు బడిపంతులు ఒక ముసలి వేషం వేశారు, వాళ్ళు చేశారండి. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ చేశారు. ఆ తర్వాత జరగల మళ్ళీ. ఓకే. సో అందుకని ఏంటి సో ఈ రూట్లో ఉంటే డైరెక్టర్గా భవిష్యత్తు కొన్నాళ్ళే ఉంటుంది. బట్ ఇలా కొన్ని గొప్ప స్క్రిప్ట్లు చేసుకుంటే అది ఎవరితో చేసుకున్నా లాంగ్ లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కొంచెం ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. సో అందుకని ఆ రూట్లో వెళ్ళటం వల్ల ఈరోజు నాతో పాటు వచ్చిన కొంతమంది దర్శకులు వెనకబడిపోయారు, లేరు. బట్ నేను ఇంకా లైమ్ లైట్లో ఉన్నా. బట్ ఇంకా నాతో సినిమా చేసిన బ్యానర్లు చేద్దాం అంటున్నారు. పంచాక్షరి చేసిన ప్రొడ్యూసరు, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఇట్లా ఈ బ్యానర్లన్నీ ఉన్నాయి. చేయమనే కథలు ఓకే అయిపోయి చేద్దాం డేటు నా టైం దొరక నేను సూపర్ గుడ్లో చేయట్లా ఇంకా. సో అట్లా జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం, ఇటు హీరో పిక్చర్స్ కానీ, ఇటు లేడీ ఓరియంటెడ్స్ కానీ, ఇటు మంచి కంటెంట్ స్క్రిప్ట్లు ఇట్లాంటివి ఉన్నాయని చేసుకోవటం వల్ల ఏంటంటే ఒక డైరెక్టర్కి ఒక లాంగ్ స్టాండర్డ్ ఉంటుంది అనేది నా నమ్మకం. ఓకే. సో ఆ పద్ధతిలో మీరు అలాంటి సినిమాలు కూడా అటెంప్ట్ చేయడానికి ఒక కారణం అయింది. సార్ ఇప్పుడు స్వీటీ గారితో మీ రిలేషన్ అంటే ఆవిడ యాక్చువల్గా చెప్తూ ఉంటారు చాలా హార్డ్ వర్కర్ ఇట్లాగానే. అంటే ఎవరైనా కూడా ఒక స్టేజ్కి వెళ్ళారంటే ఆ కమిట్మెంటు అంటే ఆ హార్డ్ వర్క్ ఇదంతా ఉంటేనే, ఆ ప్యాషన్ ఉంటేనే ఆ స్టేజ్కి వెళ్తారు సార్. హీరోలు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎనీ క్రాఫ్ట్. సో ఆవిడతో మీరు చేసినప్పుడు ఆవిడ బిహేవియర్ ఎలా ఉండేది ఏంటి, ఆవిడతో మీకు ఏదైనా ఒక మెమరబుల్గా అంటే ఆ షూటింగ్ టైంలో ఉన్న సంఘటన ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే అనుష్క ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్ అమ్మాయి. ఓకే. చాలా పాజిటివ్. చిన్న విసుగు కూడా అమ్మాయి ఫేస్లో కనపడదు, అంత పాజిటివ్. తను సెట్కి వచ్చిందంటే అందరూ చాలా ఆప్యాయంగా పలకరించింది, ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్గా మాట్లాడిద్ది, చాలా చక్కగా వర్క్ చేసిద్ది. ఎక్కడా కానీ చిన్న నెగిటివ్ బిహేవ్ ఉండదు అమ్మాయికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మంచి అమ్మాయి. సో స్వతహాగా ఏంటంటే ఇక డైరెక్టర్ ఏం చెప్పినా అవి చేస్తుంది, ప్రొడ్యూసర్తో కలిసిపోద్ది, డబ్బుల గురించి డిస్కషన్ పెట్టదు, దేని గురించి అసలు చిన్న పాయింట్ కూడా ఇబ్బంది పెట్టదు అనమాట. అందువల్ల ఏంటంటే అమ్మాయితో వర్క్ చేయటం ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీ. ఇటు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి అందరికీ చాలా హ్యాపీ, చాలా కంఫర్ట్ అనమాట. ఒక్కోసారి భోజనం కూడా తనే తెప్పించింది. తెప్పించిన కాదు, నేను స్పెషల్ తెప్పిస్తాను తెప్పించి అందరికి తనే వడ్డించింది. ఆ టైంలో నాకు పంచాక్షరి టైంలో తెప్పించి నాకు నేను తినిపిస్తా ఉన్నాను, నాకు తినిపించేది. నన్ను ఏంటంటే డైరెక్ట్గా చిన్నపిల్లాడిని చూసినట్టు చూసింది నన్ను. అంతే అట్లాగా బాగా కలిసిపోయి ఉంటుంది. నన్ను ఒక డైరెక్టరు ఇది అని చూడదు, సముద్ర చిన్నపిల్లాడు అన్నట్టు చూసింది. సో అట్లాగని ఒకసారి తినిపించేది మంచి ఎఫెక్షన్తో. సో అట్లాగా మంచిది. తర్వాత మూడోది కూడా చేయాలనుకున్నాం యాక్చువల్గా ప్రాజెక్టు, మహానంది పంచాక్షరి చేశాం కదా, మూడోది చేద్దాం అనుకున్నాం. బట్ అది రూపు దాల్చడానికి స్కోప్ ఉంది, మళ్ళీ పంచాక్షరి టీమే చేద్దాం అనే డిస్కషన్ జరుగుతుంది. ఈ మధ్య ఏమైనా అనుష్క గారితో ఎక్కడైనా కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా? నేను కలవలేదు కానీ మా చంద్ర కలిశాడు. ఓకే. చంద్ర కలిసి అమ్మాయిని మాట్లాడటం జరిగినాయి, ఇవన్నీ జరిగింది. చంద్ర అంటే మన పంచాక్షరి ప్రొడ్యూసర్ నాగార్జున గారి మేకప్ మ్యాన్ గా ఉండేవారు కదండి. సో మా అందరికి గుడ్ రిలేషన్ అనమాట. ఓకే. సో కలవటం జరిగింది, తప్పకుండా చేద్దాం చంద్ర చెప్తానని చెప్పింది. అంతవరకు. యాక్చువల్గా చాలామంది సీనియర్ డైరెక్టర్లతో వర్క్ చేశారు,
ఏఎన్ఆర్ గారి నుంచి ఆ తరం వాళ్ళతో చాలామంది హీరోలతో ఇప్పటి తరం వరకు చాలామందితో పనిచేశారు కదండి. అలాగే యాక్ట్రెస్లు అప్పట్లో ఏఎన్ఆర్ గారితో పనిచేసినప్పుడు ఆ ఫీమేల్ లీడ్ ఎవరు ఉండేవారండి, అంటే ఎవరెవరితో వర్క్ చేశారు? అంటే అప్పటికే ఆయన బాగా ఏజ్ పెద్దోడు అయిపోయాడు, ఓకే, పెద్ద ఆయన అయిపోయారు. బట్ ఏంటంటే ఆయన తాత క్యారెక్టర్లు తండ్రి క్యారెక్టర్లు చేస్తున్నారు లాస్ట్ మినిట్. ఓకే, నా ఉద్దేశం సావిత్రి గారు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడైనా వర్క్ చేసే అవకాశం దొరికిందా మీకు అని? లేదు, సావిత్రి గారు కాకపోయినా తర్వాత తరం వాళ్ళతో లేదు. జయసుధ్ గారు, జయప్రద గారు, జయసుధ గారు, జయప్రద గారు వీళ్ళతో చేశాను, వీళ్ళతో వర్క్ చేశాను. నా సినిమాలోనే చేశారు, చాలా హ్యాపీ. ఓకే, అయ్యో వాళ్ళు లిజెండ్స్. ఓకే సార్, మీరు అప్పటి నుంచి అంటే మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమ ఎలా ఉంది అనేది చూస్తూ వస్తూ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు సినిమా పరిశ్రమలో లైవ్ లైట్లో ఉన్నారు, చేస్తూ ఉన్నారు కదా. అప్పటికి ఇప్పటికీ వచ్చిన చేంజెస్ కోసం ఏమైనా చెప్పాలి అంటే మార్పులు, అంటే అది టెక్నికల్గా కావచ్చు, సినిమా తీసే విధానంలో కావచ్చు, ఎథిక్స్లో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కావచ్చు, ఎలాంటి మార్పులు వచ్చాయి అని చెప్తారు మీరు? మార్పులు అంటే టెక్నికల్గా మారిపోయిందండి, టెక్నికల్గా మారిపోయింది. వర్క్ అయితే అదే, వర్క్ అయితే అదే. పొద్దున్నే అందరం 4:30-5 లేవటం, 6 రెడీ అయ్యి వెళ్ళటం, 6:30 రెడీ అవ్వటం, 7 o'clock టిఫిన్ చేయటం, షూటింగ్ స్టార్ట్ చేయటం, పని ఇదే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇదే ఉంది. కానీ ఏంటంటే టెక్నికల్గా మారిపోయింది. అప్పుడు ఏంటంటే కొంచెం మనస్తత్వాలు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అయినా ఒక డైరెక్టర్ అయినా వెనకబడితే వాళ్ళకి చేయించి సపోర్ట్ చేసుకొని వెళ్దాము అనే మనస్తత్వం ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది లేదు, ఆ చిన్న మోరల్ ఎథిక్స్ కొంచెం తగ్గినాయి. తర్వాత ఏంటంటే అప్పుడు ఏంటంటే ఒక సినిమా చేసేటప్పుడు నేను చేసే నా ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగలాలి అని వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ మిగలపో నా సినిమా ఖర్చు పెడుతున్నాడా లేదా అనే మనస్తత్వాల్లో కొంతమంది ఉన్నారు. బట్ ఈరోజు కూడా కొంతమంది ఉన్నారండి మంచివాళ్ళు, నేను చేస్తే నా ప్రొడ్యూసర్కి ఇలా మిగలాలి అనే మంచి ఆలోచనలు కలిగిన హీరోలు మనకు ఉన్నారండి. ఆ టాప్ స్టార్స్ అంతా ఇది ఆలోచిస్తారండి. ఆ తర్వాత బ్యాచ్ ఉంది, ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ ఆలోచించదు నాకు ఖర్చు పెట్టాలి, ఇది మార్కెట్ కంటిన్యూ ఫ్లాప్లు అయినా కూడా నాకు ఖర్చు పెట్టాలంటాడు, కథలు నేనే సెలెక్ట్ చేయాలంటాడు. అరే నాయన 5 నుంచి 7, 10 సినిమాలు ఫ్లాప్ అయినా ఇంకా నువ్వు కథ సెలెక్ట్ చేయాలంటావేంటి, నీకు ఇంకా ఖర్చు పెట్టాలంటావేంటి, ప్రొడ్యూసర్ ఏమైపోవాలి, ఇట్లా ఉన్నారనమాట. సో అట్లాగా కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. బట్ కష్టపడేదైతే అదే, థింక్ చేసేదైతే అదే, ఆడియన్స్ కూడా అదే. సార్ ఇప్పుడు నిర్మాతల కోసం చెప్పాల్సి వస్తే ఒకప్పుడు నిర్మాతలు ఒక నిర్మాత సినిమా తీసేటప్పుడు అప్పుడు డిస్ట్రిబ్యూటర్ని వాళ్ళని కూడా కలుపుకునేవారు, ఎవరైతే వాళ్ళు చెప్పే సూచనలు కూడా తీసుకున్న ఎన్నో అప్పట్లో ఉండేది అదంతా. తర్వాత నిర్మాత మోనోపలి అంటే నిర్మాత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ పట్టును కోల్పోవడం ఏంటో మరి నాకైతే తెలియదు. తర్వాత నిర్మాత తనకు కావాల్సిన సినిమా, తను అనుకున్న సినిమాని తనకి కావాల్సినట్టు తీసుకునేవారు. కానీ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చింది. సో నిర్మాతకి ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ వచ్చిన తర్వాత అంటే అప్పట్లోనే రిలయన్స్ వాళ్ళు ఇక్కడ తెలుగులో అద్భుతమైన సినిమాలు తీస్తామని చెప్పి వచ్చారు, పెట్టారు, ఎక్కడో ఆఫీస్ పెట్టారు, ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు, కథలు చెప్పేవారు. ఆఖరికి వాళ్ళు ఏదో సలీం అని ఒక సినిమా చేశారు, ఆ తర్వాత తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు. అంటే ఎందుకు కార్పొరేట్ అంటే ఒక మంచి ఆశయంతో వస్తున్నారు, సినిమాలు తీయాలి, సినిమాని కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి ఎక్కువ మందిని ప్రోత్సహించాలి, ఎక్కువ సినిమాలు తీయాలి అనే దాంతోనే వస్తున్నారు. కానీ ఎందుకు ఇక్కడ మనుగడ సాధించలేకపోతున్నారు? కారణాలు ఏవై ఉంటారని అనుకుంటున్నారు మీరు? అంటే అలాంటి వాళ్ళ విషయంలో ఓకే సినిమా అనే దాంట్లో అండి కార్పొరేట్ సంస్థలో సక్సెస్ సాధించడం అనేది తక్కువ. ఎందుకంటే కథల సెలక్షన్స్ కానీ ప్రతిదీ నిర్మాత, దర్శకుడు, హీరో వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నాది, దీన్ని ఈమెన ఎంత జాగ్రత్త తీసుకొని ఎలాంటి సినిమాని ఇవ్వాలి అని తను చేసుకునే హోంవర్క్. కానీ కార్పొరేట్ సంస్థలు అలా థింక్ చేయలేవు. ఇప్పుడు నీకు బాధ్యతలు అప్పచెప్పాను, నువ్వు సెలెక్ట్ చేసి ఇవ్వాలి, హీరోకి అప్పచెప్పాను, హీరో సెలెక్ట్ చేసి ఇవ్వాలి, డైరెక్టర్ సెలెక్ట్ చేశాను, అతను సెలెక్ట్ చేసుకుని ఇస్తే ఎంత ప్రాజెక్టు బడ్జెట్ ఎంత అవుతుందా, బడ్జెట్ ఎంత అయితే నాకు రౌండ్ వర్క్ అవుతుందా, ఇదే థింక్ చేసుకుంటాడు తప్ప ఈ సినిమా ఆడిద్దా పోద్ది అనే థింకింగ్కి కార్పొరేట్ సంస్థ వెళ్ళదు. వ్యక్తులుగా ఆ నిర్ణయాలు తీసుకోలేరు, అక్కడ దెబ్బతింటాయి కార్పొరేట్ సంస్థలు. సో అందుకని ఏంటంటే కార్పొరేట్ సంస్థల కంటే కూడా వ్యక్తులుగా చేసిన బ్యానర్ సినిమాలే ఎక్కువ సక్సెస్.
బికాజ్ ఆఫ్ రామానాయుడు గారు, ఆర్బి చౌదరి గారు, అల్లు అరవింద్ గారు, దిల్ రాజు గారు, ఏవిఎం ప్రొడక్షన్స్ కానివ్వండి, ఈ రోజున మైత్రి మూవీస్ కానివ్వండి, ఏం రత్నం గారు కానివ్వండి, వీళ్ళందరూ పోకురు బాబురావు గారు, ఎయిటర్ మోహన్ గారు, వీళ్ళందరూ సోలోగా వాళ్ళ ప్రాజెక్ట్ మీద వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎఫర్ట్ పెట్టే విధానంతో ఈ సక్సెస్లో. సో కార్పొరేట్ సంస్థలు ఈ కనపడవు. ఓకే, ఇది డిఫరెన్స్, నిలవకపోవటానికి కారణం. సార్ ఇప్పుడు తారక రత్న గారితో మీకు చాలా మంచి పరిచయం ఉండేది, మంచి బాండింగ్ ఉండేది. ఆయన అంటే యాక్చువల్గా ఆయన చనిపోవడానికి చాలా బాధాకరమైన విషయం. ఆయన అంటే యాక్చువల్గా ఉండుంటే చాలా మంచి సినిమాలు పాపం అప్పుడప్పుడే ఆయన మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్న పీరియడ్లో ఉన్నారు. అవును, మంచి పీరియడ్లో ఉన్నారు. దానికి ముందు మీరు ఒక 3 లక్షలు ఎంత అడ్వాన్స్ ఇవ్వడం కూడా ఒక సినిమాకి అయితే జరిగిందని విన్నాను సార్. అవును సార్. ఏంటి సార్ ఏ సినిమా అది? అదేంటంటే ఇప్పుడు నాకు రిలీజ్ కాబోయే సినిమా వరదరాజు గోవిందం అనే సినిమా. ఓకే ఓకే, ఈ సినిమా తారక్ గారితో చేద్దాం అనుకున్నారు. చేయాలనేది. ఓకే, తను మేము ఉన్నప్పుడు అనుకున్నాం, అన్నయ్య మంచి హిట్ సినిమా లేదన్నయ్య, అలాంటివి చేద్దాం అన్నయ్య అంటే అప్పుడు ఈ స్క్రిప్ట్ రెడీ చేస్తే తనకు చాలా బాగా నచ్చింది. నచ్చి ఇది సూపర్ అన్నయ్య, మనకి ఇప్పుడు దీనికి ఒక గెటప్ అన్న చేసుకుని అన్నీ మామూలు అయిపోయి రొటీన్ అయిపోయి మిస్ అవుతూ ఉన్నాం అని గెటప్ చేయని ఇక గడ్డం పెంచాడు. గడ్డం పెంచిన తర్వాత ఈలోపు ఎలక్షను, అందులో నేను పార్టిసిపేట్ చేయాలనుకోవటం, తను ఇలా చేసుకుంటూ ఉంటే సరే రెమ్యునేషన్ ఏంటి అన్న అంటే నిన్ను రెమ్యునేషన్ అడుగుతానా నేను అన్నాడు. కాదుగా ఒక మాట అనుకోవాలిగా మనం, లేదన్నయ్య మనం ఒక ఫ్యామిలీ, నీ దగ్గర నేను రెమ్యునేషన్ అడిగింది, నువ్వు ఎంత అనుకుంటే అంత ఇవ్వు అన్నాడు. సరే ముందు ఈ అడ్వాన్స్ పెట్టుకో అని చెప్పేసి ఒక 3 lakhs అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చాక సరే అన్నయ్య నేను ఇట్లా యువగర్జన్కి వెళ్తున్నాను, ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యి చూసుకుని వచ్చాక మనం ఫోటో సెక్షన్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డైలీ మాట్లాడుతుంటాడు, ఈవినింగ్ ఇట్లాగా మాట్లాడుతుంటాం, కలుస్తుంటాం, అప్పుడప్పుడు అన్నీ మాట్లాడుకుంటుంటాం. రేపు మార్నింగ్ అనగా మళ్ళీ ఫోన్ చేశాను నైటు, అన్నయ్య నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండేవా, నువ్వు చంపుతున్నావు అంటాడు. లేదు ఊరికే చేసేలే అన్న. సరే అని సరదాగా మాట్లాడుకొని ఇలా ఉండనే రేపు మధ్యాహ్నానికి అయిపోయింది, బయలుదేరి వస్తాను అని చెప్పాడు. అలా చెప్పినాడు. పాపం ఎప్పుడు ఏంటంటే హెల్త్ అంటే పుష్టిగా ఉన్నాం కదా అనుకున్నారు తప్ప హెల్త్ అది చూసుకోవాలా. అంటే మెయిన్ హోల్స్ క్లోజ్ అయిపోయింది, అది మెయిన్. అంటే హోల్స్ క్లోజ్ అయిపోవడం అంటే అర్థం హార్ట్. ఓకే, అంటే తను చెకప్ చేసుకొని ఉంటే ఓకే నీకు బ్రీతింగ్ అందలా. ఓకే ఓకే, అదే ఉంటే ఎంత బ్రీతింగ్ అయినా అందిద్ది. అది హోల్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు అంత మనిషి పడిపోవడం ఏంటి ఎండలో ఆ ప్రెజర్కి. ఎంతోమంది జనంలో షూట్ చేసాం, అంతకుముందు ఎన్నోసార్లు చేసిన సందర్భాలు ఉండి ఉంటాయి. సో అట్లాగా అవ్వటం, తను పడిపోతే అందరు పడిపోయాడు ఏదో ఎండ దెబ్బ అనుకుని అలా లేట్ చేశారు. కానీ అదే అసలు తను బ్రీతింగే ఆగిపోయిందని తెలియదు చాలామంది. బ్రీతింగ్ ఆగిపోయేసరికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. తర్వాత బ్రీతింగ్ అందుకునేసరికి బ్రెయిన్ అందుకోవాలా, అది పరిస్థితి అయిపోయింది. మీకు ఎలా తెలిసింది సార్ అది? అంటే ఎవరైనా చెప్పారా లేకపోతే న్యూస్లో చూసారా? అంటే పడిపోయినట్టు న్యూస్లో చూసాము. ఇక తర్వాత ఫ్రెండ్ తనతో ఉన్నాడు, చైతన్య అని, అక్కడి నుంచి తను డెత్ వరకు తనే ఉంది పక్కన. అతను తారక్కి బాగా బెస్ట్ ఫ్రెండ్. నాకు తారక్కి మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అనేది తనకు తెలుసు. తను ఉండేవాడు, చూసేవాడు కదా, అందుకని తనతో మాట్లాడాం. తను చెప్తా ఉన్నాడు 50-50 అన్న అని చెప్పేసి. నా విషయంలో చాలా బాధపడ్డాం. ఎందుకంటే తను మా ఇంటికి వచ్చేవాడు, అన్నయ్య ఎక్కడ ఇంటికి అంటే సరే వస్తున్నా, వదిన కలిసి చాలా రోజులు అయింది, మన ఇంట్లోనే భోజనం చేద్దాం అని చెప్పేవాడు. వచ్చేవాడు ఇంటికి వచ్చి చక్కగా కూర్చునేవాళ్ళం. కూర్చొని ఇంటికాడ తారక్ వస్తే కూడా మా మిస్సెస్ బాబు ఏం చేయమంటావు అని చెప్పి అడిగిద్ది. వదిన ఇది చేయి వదిన అంటాడు. తను మా ఇంటికి వస్తే వెజ్ బిర్యానీ అడుగుతాడు. వెజ్ బిర్యానీ అడిగి చికెన్ వండమంటాడు. అట్లాగా అదే చెప్తాడు ఎప్పుడు వచ్చినా. చేసి అట్లా కలిసి తినేవాళ్ళం, చేసేవాళ్ళం. ఎప్పుడన్నా ఏదన్నా తను పిలిచేవాడు. ఒక్కోసారి
ఫోన్ చేసి మాట్లాడాడు మా మిస్సెస్ తోటి, జోకులు వేస్తాడు బాగా. వదిన అన్నం జాగ్రత్త చూసుకో అంటుండేవాడు. ఏదో ట్రాక్ తప్పుతున్న విషయం ఉంటుంది అని అట్లాగా కాస్త సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. మంచి ఫ్రెండ్, బాగా బెస్ట్ ఫ్రెండ్ తారక్. ఎన్ని సినిమాలు అండి ఆయనతో చేసింది మీరు? తారక్ తోటే 3 చేశాను. 3 చేశారు. వెంకటాద్రి అనే సినిమా, కాకతీయుడు, కాకతీయుడు, జయసేన. సార్ అంటే మీరు నందమూరి వంశం కోసం చెప్పినప్పుడు ఆ క్రమశిక్షణ సమయపాలన కోసం చెప్పారు కదండి. సో వాళ్ళు అంటే వాళ్ళ పూర్వీకులు అంటే వాళ్ళ ముందు తరం వల్ల అనుభవాలను కూడా వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అవును. అది హరికృష్ణ గారు కావచ్చు, బాలయ్య బాబు గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉండే కళ్యాణ్ రామ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, తారక్ గారు, ఇలాంటివి అంటే వీళ్ళందరూ మా తాతయ్య గారు ఇలా చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉండేది అంటే గొప్ప మంచి మంచి విషయాలు. అలాగే తారక రత్న గారు మీతో సినిమాలు చేసినప్పుడు ఎప్పుడైనా వాళ్ళ తాతయ్య గారి కోసం కానీ లేకపోతే బాలయ్య బాబు గారి కోసం కానీ ఏం చెప్పుకునేవారండి? ఏమైనా విశేషాలు పంచుకునేవారా? బాలయ్య బాబు అంటే మహా ఇష్టం తారక రత్నకి. అయ్యో చాలా ఇష్టం బాలయ్య బాబు అంటే, చాలా ఇష్టం. మా బాబాయ్ అనేవాడు సినిమా రిలీజ్ అప్పుడు కానీ అసలు తెగ హంగామా చేసేవాడు. అట్లాగే తారక్ కూడా బాగా ఇష్టం, ఎన్టీఆర్ కూడా బాగా ఇష్టం తనకి. జూనియర్ ఎన్టీఆర్ అన్న తారక రత్నకి బాగా ఇష్టం, బాగా ఇష్టం. అలాగే ఎన్టీఆర్ కూడా మంచి అభిమానం తారక్ అంటే. ఇద్దరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండేవాళ్ళు అప్పుడప్పుడు. ఆ ఇష్టం ఉండేది. కానీ ఏంటంటే అన్నదమ్ములు ఇష్టం అది. బట్ పర్సనల్గా వచ్చేసరికి పెద్ద ఆయన ఎన్టీఆర్ గారిని, బాలయ్య బాబుని అయితే అసలు మామూలు కాదు, అంత ప్రాణం, అంత ఇదిగా చెప్తుండేవాడు తారక్. వాళ్ళ బాబాయ్ గురించి కానీ ఆయన కలిసి వచ్చినప్పుడు కానీ ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు తారక్. బట్ ఏంటంటే పెద్ద ఆయనతో వీళ్ళు కుర్రాళ్ళు ఆయనతో షేర్ చేసుకున్న సమయం తక్కువ వాస్తవంగా. అది ఎప్పుడైనా తారక రత్న గారు అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళిద్దరికి అనుబంధం అంటే చాలా మందికి మీడియాకి ఏంటంటే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నట్టు రకరకాల ఇవన్నీ వచ్చేవి, కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా మందికి మీలాంటి వాళ్ళకి తెలుసు, చాలా అమితంగా చాలా అభిమానంగా ఉండేవారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అని చాలా. సో ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం ఏం చెప్పేవారా మీతోని? అంటే ఎప్పుడైనా షేర్ చేసుకునేవారు? చెప్పేవాడండి. అమ్మ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి భలే చెప్పేవాడు. సినిమా రిలీజ్ అయితే తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుందన్న పాదం రా అన్న అనేవాడు. లేదు వెళ్ళి చూసి వచ్చాను తమ్ముడు ఎరగ తీసాడన్న సినిమా, మామూలు కాదు అని చెప్పి ఏదైనా మా బ్లడ్ అనేవాడు. అట్లా మాట్లాడేవాడు తారక్ గురించి. తారక్ గురించి బాగా చెప్పేవాడు. అట్లాగా సినిమా చూసేవాడు, చూసి యాక్టింగ్ గురించి చాలా బాగా చెప్పేవాడు. కానీ వాళ్ళిద్దరు కూడా బాగా క్లోజ్గా ఎప్పుడు మాట్లాడుకునేవారని. బట్ ఏంటంటే వాళ్ళు కలిసినప్పుడే వాళ్ళ ఎఫెక్షన్ కానీ వాటిని వ్యక్తపరుచుకొని మాట్లాడుకుంటారు. తర్వాత కలవని టైంలో వాళ్ళు దూరంగా ఉన్నారన్న సెన్స్ ఉంటుంది అందరికి. కానీ ఏంటంటే ఆ షేరు వాళ్ళు కలిసే టైం షేరు మనకేం తెలుస్తుంది కాదు సార్. అందులో వ్యతిరేకులు ఎలా ఉంటారంటే వాళ్ళిద్దరు కాంటెంపరీ, ఒకరికొరు పోటీ, ఒకరి మీద ఒకరు ఏదో చేసుకుంటున్నారు ఇదేదని చెప్పి చిలువలు పలువులుగా రకరకాలుగా అంటా ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పార్టీ దూరంగా ఉన్నాడు, అది ఉన్నాడు ఇది ఉన్నాడు అంటారు. ఎందుకు ఉంటాడు? వాళ్ళ తాత పార్టీ అది, అంత తేలిక ఎందుకు ఉంటాడు? కాకపోతే సినిమాల మీద ఫోకస్ చేసుకుంటున్నాడు తను. ఓకే, ఇప్పుడు నా వయసు రాజకీయం చేసుకునేది కాదు, దానికి టైం ఉంది. సో నేను కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి సినిమా నా స్టామినా ఆ లెవెల్లో ఉండాలి అని చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఓకే, ఎన్టీఆర్ స్టామినా కూడా మామూలుగా వాళ్ళ తాత తర్వాత అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఎన్టీఆర్ది, అంత టాప్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలోనే. సో అలాంటి ఒక కాన్ఫిడెంట్ హీరోలు ఉండటం అనేది చాలా అరుదు. ఒక రకమైన ఏకసంతాగ్రహి ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఇండియా గర్వపడే స్థాయి ఉన్న హీరో. ఓకే, అంతిది. సో సార్ మీరు రాజకీయాలు కూడా అన్నారు కదా, రాజకీయాలు కూడా ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతుంటారా? యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే మన సినిమా వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా సినిమా పరిశ్రమకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్స్ కూడా ఇస్తామని చెప్పి మొన్న నంది అవార్డులు మళ్ళీ పునరుద్ధరిస్తాము అని కూడా చెప్పారు. మళ్ళీ మేము ప్రకటిస్తాం కొత్తగా, అప్పటి నుంచి మళ్ళీ మొదలు పెడతామని. ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ తోడ్పడడానికి, ఎదగడానికి మేము తోడ్పాటు అందిస్తాం,
స్టూడియోలు పెట్టడానికి అందరికీ ఆహ్వానిస్తాం, సినిమా ఫ్రాటర్నిటీ ఎవరైతే ఉందో వాళ్ళతో మేము చర్చలు కూడా జరుపుతున్నాం అన్నట్టు కూడా చెప్పారు. సో ఇలాంటివన్నీ ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమకి ఎదగడానికి ఎలాంటి స్కోప్ ఉంది, ఏంటి, ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఏంటంటే ఇప్పటికీ మనం బైబర్కేషన్ జరిగి 12 సంవత్సరాలు కావస్తుంది. ఈ టైంలో ఏంటంటే ఇంత ఫస్ట్ 5 years ఎవరు దాని మీద ఫోకస్ చేయాల, మనసు పెట్టాల. ఇండస్ట్రీ హైదరాబాద్లో స్థిరపడి ఉంది, ఇక్కడికి ఏం వస్తారు ఏంటనేది ఉంది. బట్ ఏంటంటే డెఫినెట్గా అక్కడ కూడా డెవలప్ అవుతుంది. దానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తోరం రాజా ఇట్లా మా కొల్లి రాంగోపాలు, గోడ రామకృష్ణ గారు మేమంతా కలిసి అక్కడ ఒక అసోసియేషన్ ఫామ్ చేసాం. తెలుగు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చేసి అక్కడ కూడా ఫిలిం టాలెంట్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 24 క్రాఫ్ట్స్ ఇక్కడ అంటే రారు, అంటే ఇక్కడ డెవలప్ అయ్యింది, బట్ అక్కడ కూడా రెడీ చేద్దాం డెఫినెట్గా. సో అక్కడ ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ని రెడీ చేసే పనిలో ఉన్నాం అక్కడ. సో ప్రభుత్వం ఏంటంటే మీరు వచ్చి అడిగితే ఏదైనా చేస్తాం అంటున్నారు, బట్ దానికి ఏంటంటే మనం అంతా రెడీ చేసుకొని అడుగుదాం అనే ఉద్దేశంతో మేమంతా ప్రోగ్రెస్ అంతా రెడీ చేసుకుంటున్నాం. చేసుకొని అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం ఎక్కడైతే డెవలప్మెంట్ బాగుంటుంది, యాడిది అప్పుడు మనం ప్రభుత్వాన్ని అడగటానికి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో చూద్దాం మాట్లాడదాం అని చెప్పేసి ఆ పనిలో ఉన్నాం. సో గవర్నమెంట్ చెప్పింది కానీ మీకు ఇక్కడ ఇస్తాము మీరు రండి అని ప్రభుత్వం సైడ్ స్పీడ్ లేదు. ప్రభుత్వం సైడ్ స్పీడ్ ఉంటే డెఫినెట్గా ఇది అక్కడ కూడా. సో హైదరాబాద్లో స్థిరపడింది, అక్కడ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఆ క్లైమేట్ వేరు ఈ క్లైమేట్ వేరు అంటుంటారు. సినిమా వాళ్ళకి క్లైమేట్తో సంబంధం లేదు, ఎక్కడ ఏం చేస్తారు. హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ క్లైమేట్కి అలవాటు పడ్డారు. అంతకుముందు చెన్నై ఈ ఎండ ఎరగొట్టేస్తుంటారు, కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ వాటికన్నిటి క్యారవాన్లు వచ్చి ఉన్నాయి. సో అందువల్ల ఎక్కడైనా ఒకటే స్థితి ఇప్పుడు. సో అందువల్ల ఏంటంటే ప్రభుత్వం సైడు స్పీడ్ అయితే అక్కడ స్పీడ్గా డెవలప్ అవుతుంది. సో ప్రభుత్వం సైడు స్లో ఉంది కాబట్టి కొంచెం టేక్ టైం, అంటే ప్రభుత్వానికి మన వాళ్ళు వెళ్ళి కలిసి వాళ్ళు టైం ఇచ్చి చేస్తే దాని ప్రకారంగా ఉంటుంది. కానీ డెవలప్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్, డెఫినెట్ జరిగింది. దాంట్లో ముందడుగు మాదే, ముందడుగు నేనే అని కూడా అంట. ముందడుగు ఇవ్వదే మీరే. సార్ ఆంధ్రప్రదేశ్లోని అంటే యాక్చువల్గా లొకేషన్స్ పరంగా అద్భుతంగా ఉంటుందని చెప్తూ ఉంటారు, అంటే ఉన్నాయి చెప్తూ ఉన్నాం కదా, నిజమే, అది కాదంటలేదు. అంటే సినిమా పరిశ్రమకు అనువుగా ఉండే ప్రాంతంగా అంటే మామూలుగా చెప్పాలి అంటే వైజాగ్ అంటూ ఉంటారు, కొంతమంది నుంచి అమరావతి చుట్టుపక్కల అయితే బాగుంటుంది అంటారు, కొంతమంది నుంచి గోదావరి జిల్లాలో, ఎందుకంటే ఆ కోనసీమ ఆ నేపథ్యం అదంతా ఒక కేరళ అలాగా ఉంటుంది అంటారు. ఇలాగా అక్కడ వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ స్థిరపడడానికి ఏ ప్రాంతం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఒక ఫిల్మ్? అంటే వాస్తవంగా ఎక్కువ షూటింగ్లు చేసిన ప్రాంతాలు అయితే 3 ఉన్నాయండి. ఒకటి వైజాగ్, సెకండ్ రాజమండ్రి, 3 తిరుపతి. తిరుపతి సైడ్కి వచ్చేసరికి అటు తమిళ ఫీల్డ్ ఇటు కన్నడ ఫీల్డ్ అటు దగ్గర ఉంటుంది. తిరుపతి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఉన్న ప్లేస్, డెవలప్మెంట్కి రవాణా సౌకర్యం ఉంది. అలాగే ఇటు వైజాగ్ చూసుకుంటే అటు షూటింగ్ ప్లేస్లు ఉన్నాయి, అక్కడ సేమ్ రవాణా సౌకర్యం ఉంది. సో రాజమండ్రి రవాణా సౌకర్యం ఉంది. సో వీటన్నిటితో పాటు ఇప్పుడు అమరావతి అని ఉంది. అమరావతిలో ప్రభుత్వం ఏం ప్రొవైడ్ చేసిద్దో చూడాలి, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్లోనే మేజర్ ఫోకస్ చేస్తుంది సినిమా ఫీల్డ్. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్లోనే ఉంది, అక్కడ చెన్నై తీసుకుంటే మద్రాసులో ఉంది, కర్ణాటక తీసుకుంటే బెంగళూరులో ఉంది. సో అట్లాగా ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు అమరావతిలోనే ఉండాలి, సెంటర్ పాయింట్. కానీ అక్కడ ల్యాండ్స్ కానీ ఇవి కానీ లేవు కదండి. ఉన్నాయండి, అంటే యాక్చువల్గా పంట భూములు కదా, అంటే ఇప్పటికే రాజధానికి 40,000 దగ్గర 36,000 42,000 ఎకరాలు సంథింగ్, అంటే రాజధానికి సంబంధించి అయిపోయింది కదా. సో ఇండస్ట్రీ మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వెళ్తే ఒక 200-300 ఎకరాలు కేటాయించడం కష్టతరమైన వ్యవహారం కదా. లేదు, అదేం లేదండి. ల్యాండ్లో అది తీసుకున్న ల్యాండ్ ఉంది, ప్రొవైడ్ చేయొచ్చు గవర్నమెంట్, ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు వాళ్ళు. మినిమం 500 నుంచి 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసే సంస్థల కోసం ఎదురు చూస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తున్న సంస్థలో సినిమా వాళ్ళే
దగ్గర దగ్గర సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని కోట్లు జిఎస్టీ కడుతున్నారు, అది మర్చిపోతున్నారు. బట్ ఏంటంటే మా గవర్నమెంట్ రావట్లేదు కదా, వీళ్ళు అక్కడ కదా ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటారు. బట్ తెచ్చుకుంటే వస్తుంది ఆ జిఎస్టీ. ఓకే, ఆ జిఎస్టీ అంటే తెలంగాణలో జిఎస్టీ కడుతున్నారు, సినిమా వాళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కట్టట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని అంటారు. అవును, అంతే మరి. అదేలేండి. బట్ వాళ్ళకి రాదు, అది ఇక్కడ వచ్చేది. ఎందుకు, ఇక్కడ డెవలప్ అయ్యింది కాబట్టి. అవును, మీరు ఆహ్వానించి మీరు అక్కడ పెడితే అక్కడ స్టార్ట్ అవుతుంది. దగ్గర దగ్గర సంవత్సరానికి వచ్చేసరికి ఒక 2,000 కోట్లు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వెళ్తుందండి ఎస్టిమేషన్. సో అది మామూలు కాదు కదా. సో అలాగే వైజాగ్కి సంబంధించి అంటే చాలాసార్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తూ ఉంటారు, పలానా దగ్గర నాగార్జున గారు కొన్నారు, పలానా దగ్గర అనుష్క గారు కొన్నారు, పలానా దగ్గర అరవింద్ గారు కొన్నారు, ఇలాగని మామూలుగా రియల్ ఎస్టేట్ వాళ్ళు పక్కలేండి అంతగా అయింది అంటారు. సినిమా వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. అవునండి. అంటే సినిమా వాళ్ళు అంటే మేబీ అందులో నిజం ఉండొచ్చు, ఏమో మామూలుగా ఉండొచ్చు. అదే హ్యాపీ అనుకుందాం సార్, వైట్ మనీనే పెట్టారు కాబట్టి అదే ఇబ్బంది ఏం కాదు. అంటే నేను అనేది ఏంటంటే వైజాగ్ బేస్డ్గా ఇండస్ట్రీస్ స్టూడియోలు పెట్టడానికి కొంత ల్యాండ్స్ మన సినిమా పెద్దలు కొంతమంది సినిమా ఫ్రాటర్నిటీలో కొంచెం ప్రముఖంగా ఉండేవాళ్ళు అక్కడ చేశారు అని చెప్పి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. మీకేమైనా తెలుసు దానికి సంబంధించి? పెద్ద తెలియదండి. అప్పుడు రామానాయుడు గారు ఒక 7 ఎకరాలు తీసుకున్నారనేదే తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు తీసుకున్నారు ఏంటనేది తెలియదు. కాకపోతే భూములు ఉన్నాయి, కొంతమందికి ఉన్నాయి. బట్ ఏంటంటే ఫిలిం ఫీల్డ్కి డెవలప్ చేసుకోవటానికి ఎన్ని ఎకరాలు ఎంతమంది చేశారనేది తెలియదు. ఓకే, ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఇంతమంది గొప్ప గొప్ప స్టార్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏమీ పెద్ద పెట్టుకోవాలి. కానీ రామోజీరావు గారు మాత్రం ఎందుకు పెట్టుకున్నారు, ఒక 1000 ఎకరం సినిమా ఇండస్ట్రీ కోసం అని చెప్పి. అంతే, అట్లా ఒక్కొక్కరు పెట్టుకొని డెవలప్ చేసే అదృష్టం ఒక్కొక్కరిది ఉంటుంది. కృష్ణ గారితో ఏంటి సార్ మీ రేప ఎలా ఉండేది? అంటే అక్కినేని గారితో చెప్పారు. వాస్తవంగా నేను బాగా కృష్ణ గారి అభిమాని. ఓ అవునా? కృష్ణ గారి అభిమాని, ఆయన సినిమాలన్నీ చూసాడు. ఆయన ఆ మాట చెప్పగానే తెగ సంతోషపడ్డాడు కృష్ణ గారు ఒకటి సినిమా చేసేటప్పుడు. అట్లాగా చేసినప్పుడు ఆయన ఏంటంటే ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డే. ఓకే, మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండదు. తన ఇంటి విషయమైనా బయట విషయమైనా ఒకేలా మాట్లాడతారు కృష్ణ గారు. అందుకే ఆయన స్వచ్ఛంగా ఉంటాడు, మనసులో దాచుకోవటాలు కుళ్ళిపోవటాలు లేవు. ఆయన ఇంటి సమస్య అయినా బయట సమస్య అయినా ఒకటే ఆయనకి, మంచి అయినా చెడ్డ అయినా ఒకటే ఆయనకి. అట్లా ఉంటాడు, ఓపెన్గా ఉంటాడు, చాలా ఓపెన్గా ఉంటాడు. ఆయన సినిమా పోయిందంటే ఏమంటే నా సినిమా పోయిందండి అంటాడు, ఆడిందంటే మా సినిమా సూపర్ హిట్ అంటారు. ఒకే విధానం అయింది. కొంతమంది ఏంటంటే వాళ్ళ సినిమా పోయినా నా సినిమా బాగుంది అంటారు. కృష్ణ గారు అలా కాదు, అయ్యో మేము చేసిన సినిమా ఇలా రిలీజ్ అయింది బాగాలేదంట పోయింది అనేవాళ్ళు. యాక్చువల్గా ఇదే విషయం నేను మురళీమోహన్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారు, కృష్ణ గారితో ఆయన అనుబంధం బాగా ఫ్రెండ్గా ఉండేవారు, ఫ్రెండ్స్ కదా ఇద్దరు. కృష్ణ గారు అప్పటి వరకు సినిమా రిలీజ్ అయ్యే వరకు హిట్ అవుతుంది అని అనేవారంట, అయిన వెంటనే పోతే సినిమా పోయిందని చెప్పేవారంట, ఆయన డెలిబరేట్గా చెప్పేవారు. అవును, ఆయనే చెప్పేవాడండి. చెప్పేసి ప్రొడ్యూసర్స్తో చెప్పాడు, సరే ఈ సినిమా దెబ్బతింది, నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకోండి, నాకు రెమ్యునేషన్ ఇవ్వద్దు, మీకు ఒక ఫ్యామిలీ అనేది ఉంది, జాగ్రత్త చేసుకొని ముందు మళ్ళీ సెట్ చేసుకోండి అండి, ఆ ఫైనాన్సర్ వాళ్ళకు కూడా నేను చెప్తానని ఆయన ఫైనాన్సర్ చెప్పి సపోర్ట్ చేయించి మళ్ళీ అతను నిలబెట్టేవాడండి కృష్ణ గారు. అది కృష్ణ గారు అండి. కృష్ణ గారికి ఉన్న ఆ మంచితనమే ఆయన ఇన్ని సంవత్సరాలు నడిపించింది, ఓకే సక్సెస్లు ఇచ్చింది. సో ఆయన చేసుకున్న పుణ్యమే ఇవాళ మహేష్ బాబుకి భగవంతుడు అంత ఆశీర్వాదం కల్పించాడు, వరల్డ్ స్టార్ కాబోతున్నాడు ఆయన. అది తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం పిల్లలకు వచ్చింది అంటారు, అంతే. అలాగే కృష్ణరాజు గారు కూడా నేనేమి తింటాను నా యూనిట్ అంతా అదే తినాలి అని అలా భోజనం పెట్టేవాడు ఆయన షూటింగ్లో, ఆయన సంస్థలో. నాతో చేశారు కదా చండీ సినిమా, ఆయన ఇంటికాడి నుంచి తెస్తే ఒక 30 మందికి భోజనం వస్తుంది నాతో పాటు. అదే ఆయన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిన లక్షణం ఇవాళ ప్రభాస్కి అది. సో ఆ రోజున అంత మంచి మనసుతో కృష్ణరాజు గారు ఆ పుణ్యం చేసుకున్నాడు కాబట్టి ఇలా ప్రభాస్ లాంటి ఒక కొడుకు ఆయన అంత సక్సెస్ఫుల్ అవుతుంటానికి రీజన్స్ అంటే మనం చేసుకునే పుణ్యం మన పిల్లలకు వస్తుంది అంటారే, అదే అండి. సార్ గోపీకృష్ణ బ్యానర్లోని కృష్ణరాజు గారు సొంత బ్యానర్లో ఎప్పుడైనా ఏదైనా సినిమా చేసే అవకాశం వచ్చిందా మీకు? అంటే చేయలేదు, కానీ గోపీకృష్ణ బ్యానర్లో లాస్ట్లో ఒక్కడుగు అనే సినిమా చేద్దాం అనుకునేటప్పుడు కొంచెం డిస్కషన్ అనేది వచ్చింది కానీ
ఆ కథ కృష్ణరాజు గారే డైరెక్షన్ చేయాలనుకున్నారు. ఓకే. ఆ టైంలో నేను చండీ చేస్తా ఉన్నా. మా ఇద్దరికి మంచి ర్యాపో. చండి అంటే మన ప్రియమణి ప్రియమణి వచ్చేసారు వాళ్ళు కదండి. చేసిన సినిమా. జగపతి బాబు గారు, ప్రియమణి గారు, జగపతి బాబు లేడు దాంట్లో, ఎవరండి? శరత్ కుమార్, యా. నాగేంద్ర బాబు గారు వీళ్ళందరూ చేశారు. ఓకే. చాలా మంచి ర్యాపో. సినిమా చూసి అసలు ఎంత ముచ్చటపడ్డారు కృష్ణరాజు గారు. ఎంత బాగా తీసావు సముద్రం, ఎంత టైంలో ఎంత ఇదిగా తీసావు. ఆయన చాలా క్యాల్కులేషన్ పర్ఫెక్ట్గా ఉంటాయండి కృష్ణరాజు గారు. అయ్యో, ఆయన కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తాడు, ఇది ఆడిద్ది ఇది పోద్దని. అసలు బాహుబలి ఇంత గొప్ప సినిమా అయిద్దని చెప్పింది ఆయన ఫస్ట్. అంటే కాదు, ఆయన షేర్ చేసుకున్నారండి ఆయన మాతో అనేవాడు కదా. మీతో అనేవారా కృష్ణరాజు గారు బాహుబలి కోసం? సినిమా అవ్వదు సముద్ర, ఇంటర్నేషనల్ లెవెల్ ఫిల్మ్ అయింది అని చెప్పేవాడు. అంటే ఆయనకి ఆ క్యాల్కులేషన్స్ నేను అలాంటి సినిమాలు చేశాడు, ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది. వాళ్ళతో షేర్ చేసుకుంటుంటే అండి ఒక అద్భుతమైన నాలెడ్జ్ అండి వాళ్ళంతా. అందుకే లెజెండరీస్ అంటాం, ఊరికే అనం. శోభన్ బాబు గారితో ఏం చేయలేదు, ఆయనతో ఏం చేయలేదు. ఇప్పుడు ఆయన రేపో ఉండేదా? అంటే మీరు ఒక్కసారి ఫోన్లో మాట్లాడానండి, నేను మల్లెపువ్వు తీస్తున్నా, మల్లెపువ్వు ఆయన మల్లెపువ్వు పెట్టినప్పుడు అప్పుడు ఆ చెన్నైలో ఉన్నారు, మేము ఇక్కడ ఉండి వాళ్ళ అభిమాని ఫోన్ చేస్తే ఆయన తీసేవాడు. ఓకే. ఇట్లా అనుకుంటున్నాం, దీనికి ఆయన్ని పిలిపిద్దాం ఓపెనింగ్ అని చెప్పి ట్రై చేసినప్పుడు మాట్లాడించారు. గాడ్ బ్లెస్ యూ అండి, మంచి టైటిల్ పెట్టారు మాది, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, గాడ్ బ్లెస్ యూ, రాలేకపోతున్నానండి అని చెప్పారు. థ్యాంక్ యూ సార్, మీతో మాట్లాడే అదృష్టం కలిగింది. కానీ సోనుబాబు గారిని సార్ అప్పుడు తరం అంటే యాక్చువల్గా నేను చాలాసార్లు గమనించానండి, మహామహులు కూడానా అంటే అవతల వ్యక్తికి ఒక మనిషిగా గౌరవం ఇవ్వడం ఎవరో వాళ్ళకి చాలా బాగా తెలిసేది. ఒక మనిషి ప్రతి మనిషికి గౌరవించేవారు, అంతేగండి, క్రాఫ్ట్ తో సంబంధం లేకుండా. చిన్న వ్యక్తి నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే విధంగా ఉండేవారు. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారి కోసం చెప్తూ, సీనియర్ ఎన్టీఆర్ గారి కోసం చెప్తూ వాళ్ళ అబ్బాయితోనే హరికృష్ణ గారితో ఏమంటున్నారు ఆయన గౌరవ వచనంతోనే మాట్లాడేవారు ఎప్పుడును. అవునండి. అంటే అదంతా ఆ తరంలో అందరూ అట్లా, అంటే వాళ్ళు అలాంటి ఇది ఇప్పుడు తరంలో ఉందా సార్? అలాంటిది అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం తెలియదండి అది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గోల్డ్ స్పూన్లో పెరిగారు. అంటే ఒక మనిషిగా మనం ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కొంతమంది దగ్గర లేదు, కొంతమంది దగ్గర ఉందండి. కొంతమంది దగ్గర ఉంది, కొంతమంది దగ్గర లేదు. చూస్తున్నాగా కొంతమంది దగ్గర చాలా ఉంది, అది పుణికి పుచ్చుకొని ఉన్నారు, కొంతమంది దగ్గర లేదు. ఎందుకంటే ఒక డైరెక్టర్ చిన్న వయసులో చిన్నవాడైనా ఒక డైరెక్టర్గా ఉండేటప్పుడు వెళ్తే వాళ్ళు లేచి, ఎంత పెద్ద స్టార్ అయినా కూడా లేచి ఆయన గౌరవిస్తూ సాధారణంగా ఆహ్వానించేవారు. అవును. అలాగే నాకు బాగా గుర్తండి, రామోజీరావు గారు ఆయన దగ్గరికి ఎవరైనా రచయితలు వెళ్తే రండి కవి గారు అని చెప్పి లేచి నిలబడి ఆహ్వానించేవారు. అంటే ఒక క్రియేటివ్ పర్సన్కి, ఒక రైటర్కి కానీ ఒక డైరెక్టర్ కానీ వాళ్ళు ఇచ్చే గౌరవం అది. అవునండి. అది కొంచెం ఇప్పుడు ఆ లోపం ఉంది ఇప్పుడు. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాక్చువల్గా అప్పట్లోని ఒకరికొకరు సమస్యలు షేర్ చేసుకుంటూ ఒకరికొకరు ఉన్నాము అన్నట్టు ఒక చేదోడు వాదోడుగా ఉండేవారు. అవునండి. ఎందుకంటే అక్కడ కల్చర్ అలా ఉండేది అప్పట్లోనే. ఇప్పుడు అది తగ్గిపోయింది అన్నారు. ఏంటి సార్ కార్వాన్ కల్చర్ దానికి అంటే దానికి ఏంటంటే అండి ఒక మెచ్యూరిటీ మైండ్. ఇండస్ట్రీ అనేది ఏంటంటే నలుగురు పచ్చగా ఉండాలి అనేది. అప్పుడు ఇండస్ట్రీలో ఏదైనా సంపోచన, ఏదన్నా ఇది కలిగిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరూ కలిసి ఈ సమస్యను ఎలా చేద్దాం, దెబ్బతింటుంది అని అందరూ కలిసి నిర్ణయం తీసుకొని దాన్ని సరి చేసుకు వెళ్ళేవాళ్ళు, అందరం బాగుండాలని. ఇప్పుడు అది కొంచెం లోపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ముందు ఆ మెచ్యూరిటీ మైండ్ లేదు. ఆ సమస్య వస్తే అది భుజాన్ని వేసుకునేవాళ్ళు లేరు, అట్లా అయిపోయింది. అప్పుడంటే చక్కగా ఒక దాసనారాయణరావు గారు ఉన్నారు కాబట్టి అన్ని సమస్యలు, అందరి సమస్యలు ఆయన చేసుకొని చేసేవాడు. అప్పట్లో 24 hours ఆయన డోర్స్ ఓపెన్ అండి. అర్ధరాత్రి కూడా మీరు ఆయన ఇంటి తలుపు తట్టవచ్చు, దాసరి గారి ఇంటి. అటువంటి పర్సన్స్ రేరండి. అందుకే ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్ అయ్యాడు. అందుకే ఆయన 150 సినిమాలు వరల్డ్ రికార్డు కాగలిగాడు. అందుకే ప్రతి మనిషి సమస్యను కూడా తీసుకునేవాడు ఆయన. ప్రతి మనిషి సమస్య వినేవాడు. అర్ధరాత్రి వెళ్ళి నిద్రపోయి డోర్ కొట్టినవాడు లేచి వచ్చి ఏంట్రా చెప్పురా అని కూర్చొని మాట్లాడేవాడు. సినిమాలు రిలీజ్ అవ్వని వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ప్రాబ్లం పెట్టిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇట్లా ఏ సమస్య వెళ్ళినా అలా చేశాడు. అందుకే భగవంతుడు ఆయన 150 సినిమాలు చేయించి ఇలా డైరెక్టర్స్ డే అనే ఒక May 4th మే 4th అంత గొప్పగా మేము చేసుకున్నాము అనే
విధానం ఇన్ని భరించడం చేయటం వల్లే వచ్చింది. అవును. లేకపోతే అది రాదండి. అవును. ఇప్పుడు 10 మందికి ఉపయోగపడి నువ్వు మాట్లాడు. 10 మందికి ఉపయోగపడకుండా నేను నాకు రాలేదనుకుంటే అవు. సార్ మరో ఎన్టీఆర్, మరో దాసరి గారు, మరో నాగేశ్వరరావు గారు, ఇలా వీళ్ళు ఎవరైనా మళ్ళీ పుట్టే అవకాశం ఉందా? అంటే పుట్టడం అంటే వేరే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా? స్థాయికి వెళ్ళేది ఉందండి. స్థాయికి వెళ్ళే వాళ్ళు డెఫినెట్గా ఉన్నారు. అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నటులుగా వాళ్ళంత గొప్పోళ్ళు అవుతారో లేదో తెలియదు, కానీ ఇమేజ్ పరంగా వీళ్ళందరూ వాళ్ళని దాటేశారు. వాళ్ళు దాటేసిపోయారు. ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరూ ఆ లెవెల్ ఆర్టిస్టులు అయిపోయారు. కానీ నటన పరంగా చెప్పలేను, కానీ ఇమేజ్ పరంగా క్రాస్ అయిపోయారు. అంటే ఇమేజ్ పరంగా అంటే అప్పట్లోని ఇప్పుడు నేను మొన్న ఏదో చూశాను, నర్తనశాల సినిమా అప్పట్లో తీసినప్పుడు తాష్కెంట్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో దాన్ని మన ఇండియా నుంచి అధికారికంగా పంపించారు. అందులో నర్తనశాలలో రామారావు గారు అదంతా చేసిందంతా చూసి అంటే సినిమా చూసి, అంటే అప్పట్లో యాక్చువల్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఇదంతా చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఇన్ని రకాల ప్రసార మాధ్యమాలు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఒక సినిమాకి సంబంధించిన ఏదైనా ఇష్యూ రావాలంటే సినిమా పేజీలోనే ఆ సితారా వారపత్రికలు, జ్యోతిచిత్ర, ఆంధ్రపత్రిక ఇలాంటివన్నీ ఉండేవి కదా, అందులో పడేవి చూసుకునేవారు అందరినూ. ఇప్పుడు ఒక నిమిషం ఈ రోజు ఇక్కడ జరిగింది, ఇప్పుడు మీతో మాట్లాడింది నేను వరల్డ్ వైడ్గా నేను పంపించగలుగుతాను. సో ఆ విధంగా ఇమేజ్ అనేది అంటే మీరు అన్నట్టు గ్లోబలైజ్ అయ్యింది ఇప్పుడు వాళ్ళది. కానీ అప్పటికి ఒకవేళ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రసార మాధ్యమాలు ఇలాంటివి ఉండి ఉంటే ఈ పాటికి కొన్ని ఆస్కార్లు వచ్చేవి సార్. డెఫినెట్ వచ్చాయి. అప్పుడు ఉండింటే వచ్చాయండి, అప్పుడు లేవు. అప్పుడు ఏంటండి, ఏ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్లో స్టార్స్ ఉన్నారండి. ఇటు తెలుగులో చూసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అక్కడ తమిళ్లో చూసుకుంటే ఎంజీఆర్ గారు, శివాజీ గణేష్ గారు, అటు కన్నడకి వెళ్ళేసరికి రాజ్ కుమార్ గారు. ఇట్లా ఏ లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్లో గొప్ప గొప్ప స్టార్స్ అండి అట్లా ఉన్నారు. ఈ రోజుకి వచ్చేసరికి ఇండియాకి స్టార్స్ అయ్యారు మనవాళ్ళు. అట్లా టైం మారిపోతూ ఉంటుంది, జరుగుతుంటుంది. సార్ మీరు హిట్లర్ సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అప్పుడు అసోసియేట్గా వర్క్ చేశారు కదా సార్? అవునండి. హిట్లర్ సినిమా యాక్చువల్గా అది రీమేక్ ఆఫ్ తమిళ మలయాళం యా. అంటే చిరంజీవి గారు ఒక డిఫరెంట్గా ఉండేవారు, అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఒక మంచి క్యారెక్టర్లు, ఒక 5 చెల్లెళ్ళు. ఎలా ఉండేది సార్ ఆ ఎక్స్పీరియన్స్? అంటే అప్పుడు షూటింగ్ వాతావరణం ఎలా ఉండేది ఏంటి? అవన్నీ గోల్డెన్ డేసే సార్, హ్యాపీగా అసలు చాలా గోల్డెన్ పీరియడ్ అది. సినిమా అంటే అప్పుడు రీల్లోనే ఉంది, డిజిటల్లోకి రాలే. ఇంకా డిజిటల్లోకి వచ్చాక ఆ రెస్పెక్ట్ పోయింది కొంచెం. అప్పుడు ఏంటంటే ఫిల్మ్ అనే దాంట్లో బడ్జెట్ కంట్రోల్లో ఉండేది, ప్రతిదీ చాలా హ్యాపీగా ఉండేది. పైగా ఆ సినిమా వాతావరణం ఏంటంటే అసలు ఒక ఫ్యామిలీ వాతావరణం. హిట్లర్ సినిమా ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ గారు, ఒక పక్క బ్రహ్మానందం గారు, ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్క 5 అక్క చెల్లెళ్ళు, ఇట్లాగా అసలు దాసరి నారాయణరావు గారు. అసలు ఎంత ఆరోగ్యకరంగా జరిగింది ఆ సినిమా షూటింగ్. ఫాదర్ క్యారెక్టర్ అంత బాగా జరిగింది సినిమా. అప్పటికే చిరంజీవి గారు ఒక మంచి సినిమా చేయాలి, నేను మధ్యలో కొంచెం ఫ్లాప్స్ అయినాయి, ఒక మంచి సినిమాతో మళ్ళీ చేయాలి, నాకు కథలు నచ్చట్లా, మంచి కథ ఏముంది అని అప్పుడు హిట్లర్ని పట్టుకున్నారు చిరంజీవి గారు. ఓకే, అలా సెలెక్ట్ చేసిన సినిమా అది. అంటే ఒక మంచి కథ కావాలి, మంచి కథని ఇలా పట్టుకోవాలి అనే జడ్జిమెంట్ ఉంది చూడండి, అవన్నీ రైట్. అది ఆ సీనియర్ హీరోస్కి మాత్రం తెలుసు, అది ఆ పట్టు. ఈ సినిమాని పట్టుకుంటే ఇది గ్యారెంటీ కాదు, ఇది కొట్టిద్ది అనేది వాళ్ళ సీనియారిటీ అది. అందుకే చూడండి ఇప్పటికీ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు డెఫినెట్ ఇట్లు కొట్టగలుగుతున్నారంటే రీజన్ ఆ క్యాల్కులేషన్స్, ఆ జడ్జిమెంట్, ఆ పట్టు తెలుసండి. సార్ అప్పట్లో హీరోలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో దగ్గరికి, ఒక పెద్ద హీరో దగ్గరికి ఒక మంచి స్క్రిప్ట్ వెళ్ళింది అనుకోండి, ఆయన కథ విన్న తర్వాత కథ బాగున్నా తన ఇమేజ్కి లేకపోతే తనకి సరిపోదు అనుకుంటే పలానా ఆయనకి సరిపోద్ది అని కూడా సజెస్ట్ చేసేవారు కదండి. అవును, అప్పుడు కృష్ణ గారు చిరంజీవి గారు ఖైదీని ఇచ్చారు. ఫస్ట్ ఖైదీ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళిందా? ప్రొడ్యూసర్స్ వాళ్ళు. ఓకే. అయితే అప్పుడు ఇప్పుడు చిరంజీవి గారని ఒక మంచి హీరో వచ్చాడు, అతనితో చేయండి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కృష్ణ గారు సజెస్ట్ చేశారు. సో అట్లాగా కొన్ని ఇది నాకు కాదు ఆయనకు బాగుంటుంది చూడండి అని చెప్పి పంపించి విధానాలు చాలా ఉన్నాయి అందులో, ఆ హీరోల్లో. అప్పుడు
అలాగే రెమ్యూనరేషన్స్ విషయంలో కూడా నేను విన్నానండి చాలాసార్లు, ఎక్కడో చదివినవి ఇవన్నీ, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో చెప్పినవి. అప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు రెమ్యూనరేషన్ అంటే ప్రొడ్యూసర్లు బాగుండాలన్నట్టు తగ్గించుకుంటూ వాళ్ళు మాట్లాడుకునేవారట కదండి. బ్రదర్ నేను ఇలా తగ్గించుకుంటున్నాను, మీరు కూడా ఫోన్ కాదండి, ఈ విషయం స్వయంగా నాగేశ్వర గారు చెప్పారు నాకు. ఏంటి సార్? నాగేశ్వర గారు ఏం చెప్పారంటే, డైరెక్టర్ గారు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు రెమ్యునరేషన్లు విపరీతంగా పెంచుతున్నారండి, మా పీరియడ్లో అలా లేదండి. మేము ఒక 10,000 పెంచాలి అంటే రామారావు గారు మేమిద్దరం కూర్చొని, బ్రదర్ నేను ఒక 10,000 పెంచుదాం అనుకుంటున్నా, ఏమంటారు? ఓకే రైట్ బ్రదర్, పెంచవచ్చు. ప్రొడ్యూసర్ గారు అంగీకరించాలి కదా, ప్రొడ్యూసర్ గారిని కూడా రిక్వెస్ట్ చేద్దాం అని ప్రొడ్యూసర్ గారిని, సార్ నేను ఇప్పుడు ఒక 10,000 పెంచుదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇంత రెస్పెక్టబుల్గా అడిగి 10,000 పెంచడానికి మేము ఇంత ఆలోచన చేసేవాళ్ళం. ఎందుకు ప్రొడ్యూసర్కి ఎక్కడన్నా భారం అవుతుందా, ఇబ్బంది అవుతుందా అని చూసుకునేవాళ్ళం. అంతేకాకుండా ఒక సినిమా ఫ్లాప్ అయితే నేను, డైరెక్టరు, నిర్మాత ముగ్గురం కూర్చునేవాళ్ళం అండి. ఈ సినిమా ఏ కారణంతో ఫ్లాప్ అయింది, ఓకే ఈజ్ మై మిస్టేక్ ఆర్ యువర్ మిస్టేక్ ఆర్ డైరెక్టర్ మిస్టేక్, ఏంటి, వాట్ ఈజ్ రీజన్ అని ఇలా కూర్చొని చర్చించుకునే వాళ్ళం డైరెక్టర్ గారు మేము. ఓకే. సో ఎందుకు నెక్స్ట్ ఆ మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు, నా నిర్ణయం వల్ల అయిందా, మీ నిర్ణయం వల్ల అయిందా, ఎవరి వల్ల, సో నెక్స్ట్ నా ప్రొడ్యూసర్ ఎందుకు లాస్ అయ్యాడు అని ఫ్లాప్ అయినా లాస్ అయినా ఇవి డిస్కస్ చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ ఆరోగ్యకరం తగ్గిపోతుంది. సో అన్నారు. నేను మహానంద్ చేసేటప్పుడు సుమంత్ బాబుని కలవటానికి వెళ్ళేవాడిని కదా, కూర్చొని మాట్లాడుతుంటే మాటలో మాటగా వచ్చాయి అనమాట. ఓకే. కూర్చొని చక్కగా కాఫీ చెప్పినప్పుడు ఇద్దరం కూర్చునేవాళ్ళం, నాగేశ్వరరావు గారు నేను ఆ ఇంట్లో, అప్పుడు మాట్లాడేవాళ్ళు అనమాట. కానీ అప్పట్లో వాతావరణం, ఇప్పుడు ఆర్టిస్టులు అంటే స్పెషల్, ఇది ఎంత పెద్ద హీరోలైనా స్పెషల్గా మాకు ఇలా కావాలి అని కోరుకునేవారు కాదండి. అయ్యో వాళ్ళు కష్టపడేవాళ్ళు సార్. అంటే నేను అనేది అంటే ఇప్పుడు సంస్కృతిని తప్పుపట్టడం నా ఉద్దేశం కాదండి, నా ఉద్దేశం కాదు. ఇప్పుడు కంఫర్ట్స్ ఇప్పుడు కావాలి సార్, అదే కావాలి, తప్పుపట్టట్లేదు. కానీ అప్పట్లోని సినిమా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అని, అంటే ఎవరికే కష్టం వచ్చినా అరే మనవాడు కష్టపడుతున్నాడు అనే ఒక ఆరోగ్యకరమైన బంధం, అన్నయ్య, తమ్ముడు అనో, బాబాయ్ అనో, లేకపోతే బావ అనో ఇలా పిలుచుకునేవారు. అంటే ఒక వరసలు పెట్టి పిలుచుకుంటూ ఒక బంధుత్వాన్ని పెంచుకునేవారు. కానీ ఇప్పుడు క్యారవాన్ కల్చర్లోని ఎవరి రూమ్లో, అంటే ఇప్పుడు తప్పు పట్టట్లేదు, నేను క్యారవాన్ కల్చర్ని తప్పు పట్టట్లేదు, కానీ అందులో అనుకుంటున్నారు. కానీ క్యారవాన్ అనేది ఏంటంటే పర్సనల్గా ఇవాళ అవసరం, అది తప్పు. అవును. బట్ ఏంటంటే హీరోలుగా వచ్చేసరికి ఇప్పుడున్న హీరోలు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా కలుస్తున్నారండి, వాళ్ళు కలుస్తారండి బ్రహ్మాండంగా. ఇప్పుడు ప్రభాస్ కానీ, మహేష్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళందరూ బాగా బ్రహ్మాండంగా కలిసి ఉంటారండి. ఏదున్నా ఒక తాటి మీదకి వస్తారండి వాళ్ళు. అట్లాగే నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు వీళ్ళందరూ బాగా కలిసి ఏదైనా ఉందంటే తప్పకుండా లైన్లోకి వచ్చి నుంచొని మాట్లాడతారండి. యూనిటీ ఉంది. బట్ ఏంటంటే వీళ్ళందరూ బయటపడరు. అదే ఏంటంటే అప్పుడు బయట ఉండేది. నేను అనేది ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కానీ కొంచెం అందరికి డిస్టెన్స్ ఇలా కనపడతారు. కానీ వాళ్ళకి కూడా ఇప్పుడున్న అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళకి. లేదని చెప్పట్లేదు సార్, నా ఉద్దేశం అలా అని కాదు. నా ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా అక్కడ అంటే బయట కూర్చునేటప్పుడు సెట్ బాయ్తో, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఉంటారు, ఆ క్లోజ్నెస్ ఉంటుంది, వీళ్ళు కూడా గౌరవిస్తూ ఉంటారు, అవతల వాళ్ళని ఒక మనిషిగా చూస్తూ ఉంటారు, చాలా ప్రేమగా, అభిమానంగా. మీరు ఇందాక చెప్పారు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్తే గిచ్చేసి మీతో ఫన్ చేసేవారు సరదాగా. రాఖీ షూటింగ్కి, అడవి రౌండ్ షూటింగ్కి వెళ్ళేవాడిని కలవడానికి. అంటే అదంతా ఉంది. కానీ అప్పట్లో ఏంటంటే అందరూ ఒకే దగ్గర ఉండడం వలన ఇంకా ఈజీగా, అంటే ఒక వేవ్ లెంత్ ఉండేది, కొంచెం డిస్టెన్స్ వచ్చింది కదా అన్నది. అప్పుడు ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు గిచ్చింది అలా ఉండే మచ్చలు. ఎప్పుడైనా హరికృష్ణ గారికి ఇగో మీ అబ్బాయికి ఇచ్చిన ఇవేనే చూపించారా? లేదు కానీ తను బాగా అల్లరి చేస్తాడని ఆయనకి తెలుసు. సార్ హరికృష్ణ గారు ఎప్పుడైనా, అంటే టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, హరికృష్ణ గారు వాళ్ళ నాన్నగారి కోసం, వాళ్ళందరి కోసం చెప్పేవారు, వాళ్ళ అబ్బాయిల కోసం ఎప్పుడైనా చెప్పేవారా? జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గురించి, తారక్ గురించి నా దగ్గర 2 సార్లు డిస్కస్ చేశాడు. అంటే తారక్ అంటే ఇక్కడ పెరిగాడు, ఇక్కడ చేశాడు. తారక్ ఒక లెవెల్ ఉంది సముద్ర,
కళ్యాణ్ తొందరగా కలవడు. కళ్యాణ్ కొంచెం బాగా అటు యుఎస్లో ఉండి చదువుకొని చేసుకొని వచ్చాడు, కొంచెం తన మీద చిన్న బెంగ అనేవాడు. తీరా చూస్తే బ్రహ్మాండంగా అప్పుడప్పుడు కొంచెం చెప్తుండే సముద్ర కళ్యాణ్కి అనేవాడు, సార్ నేను చెప్పేది ఉంది మీ బ్లడ్లోనే ఉందండి అదంతా అంటే నవ్వుకునేవాడు ఆయన. అట్లాగా తర్వాత జరిగిన దాంట్లో తర్వాత చాలా హ్యాపీ పిల్లల విషయంలో హరికృష్ణ గారు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ బంధం భలే ఉంటుంది కదండి. అయ్యో చాలా రెస్పెక్ట్ఫుల్, ఎప్పుడు నాన్న 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 అనుకుంటారు. కళ్యాణ్ రాము గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని నాన్న అంటారు, ఈయన అన్న అంటాడు కదండి. తారక్ అన్న అంటారు, అన్న అదే. కానీ హరికృష్ణ గారు ఇద్దరిని నాన్న అంటాడు, నాన్న అని పిలుస్తారు పిల్లలిద్దరిని. ఓకే. నాగార్జున గారిని నేను ఈ మధ్య కలిసారు సార్? నాగార్జున గారిని ఈ మధ్య కలవల. నాగార్జున గారిని పర్సనల్గా బాగా కలిసి కథ చెప్తానని తిరిగి సినిమాకి ఏం చేయలే ఆయన. ఓకే. కానీ ఏంటంటే నా మీద ఒక అభిమానం ఉంటుంది నాగార్జున గారికి. ఎప్పుడు చాలా చక్కగా పలకరిస్తారనమాట నాగార్జున గారు. అంటే ఆ ఫ్యామిలీతో కూడా చేశాను కదా, ఇంటికి వెళ్ళేవాడిని కదా, ఎవరు చేస్తున్నారు ఏంటి అని చూసుకొని చేసేవాడు. ఆయన్ని కలిసేవాడు నేను కథ చెబుతానని చెప్పేసి బాగా తిరిగాను. సార్ ఇప్పుడు వచ్చే ఫిల్మ్ మేకర్స్ని అంటే ఇప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నారు, కొత్త తరం వస్తున్నారు, చాలా ఆరోగ్యకరంగా. అంటే ఇప్పటి వరకు యాక్చువల్గా మీరు ఇందాకలు అన్నారు కమర్షియల్ సినిమాకి పారామీటర్స్ లేకపోతే ఈక్వేషన్స్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయని. కానీ ఇప్పుడు ఏంటంటే కమర్షియల్ సినిమా అనేది రూపు మార్చుకుంటూ ఉంది. అంటే ఒక కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్తూ దాన్ని కమర్షియలైజ్ చేయడం నేర్చుకుంటూ ఉన్నాం మనం కూడా, మన తెలుగు వాళ్ళు కూడా, తెలుగు దర్శకులు కూడా, కొత్త కొత్త దర్శకులు కూడా వస్తున్నారు. అలాంటివి చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే ఏదైనా కొత్తదనాన్ని ఆస్వాదించాల్సిందే సార్. ఏంటంటే జరుగుతున్న దాంతోపాటు మనం చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఏంటంటే ఒక చిన్న థీమ్ని చేసుకుంటారు, మాదేంటంటే ఎప్పుడు బిగ్ స్కేలే. బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న పాయింట్ని కూడా ఇంత చక్కగా తీస్తున్నారే అని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కొన్ని అంటే ఇంత పాయింట్ని పెట్టుకొని ఇంత స్క్రీన్ ప్లే అద్భుతంగా చేస్తున్నారే కొత్త కొత్త వాళ్ళు అని చెప్పి సంతోషపడుతుంటాం, అవి చూస్తుంటాం. ఒక్కో చోట వచ్చేసరికి పెద్ద కథని హ్యాండిల్ చేయలేక కింద పడుతుంటారు ఒక్కోసారి. అబ్బా మంచి అటెంప్ట్ చేశాడు కానీ అరే పోయిందే సినిమా అనుకుంటుంటాం ఇట్లా చూస్తూ కూడా. బట్ ఏంటంటే కమర్షియల్ హీరోతో చేసినప్పుడు ఎప్పుడు కొంచెం కమర్షియల్ టచ్ కావాల్సిందే. ఇప్పుడు చిరంజీవి గారి మీద డిఫరెంట్ ప్రయోగాలు చేయని అవసరం లేదు, ఆయన మీటర్లో వెళ్ళి చేస్తూ కొంచెం డిఫరెంట్ చెప్పుకోవాలి. ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య సినిమా మనశంకర ప్రసాద్. సో అట్లాగా వాళ్ళకి ఎందుకంటే ఆడియన్స్ వాళ్ళ మీద ఒక అలవాటు అనేది ఉంది కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఆ హ్యాపీనెస్ కోసం వచ్చి వస్తారు కాబట్టి అవి కంపల్సరీగా ఇచ్చి తీరాలి. డిఫరెంట్ చేసినప్పుడు కొడితే మామూలుగా ఉండదు మళ్ళీ, అట్లా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రభాస్ చేశాడు కల్కి, అది ఒక డిఫరెంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు మనం. కల్కి డిఫరెంట్ స్క్రీన్ ప్లే, డిఫరెంట్ థాట్ కూడా. సో అలాంటి యాక్సెప్ట్ చేయబట్టి అది ఏ లెవెల్ సినిమా అయిపోయిందో చూడండి అసలు. అట్లా సార్ ఇండస్ట్రీ పెద్ద అనేది ఒక టాపిక్ చాలాసార్లు మీడియాలో నానుతూ ఉంటుంది. దాసర్ గారు ఉండేటప్పుడు ఆయన 24 hours ఆయన డోర్స్ ఓపెన్గా ఉండేది, ప్రతి సమస్యకి ఆయన తానున్నానంటూ ముందుకు వచ్చేవారు. అంటే ఇప్పుడు ఉండే దాంట్లో కొంతమందికి ఆ వెసులుబాటు ఉండకపోవచ్చు. అంటే ఇండస్ట్రీ పెద్ద అంటే మీరు ఎవరిని చెప్తారు ఇప్పుడు? అంటే మామూలుగా ఇండస్ట్రీ పెద్ద అనే కాన్సెప్ట్ని మీరు బిలీవ్ చేస్తారా? డెఫినెట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే నేను చిరంజీవి గారని చెప్తాను. చిరంజీవి గారే దానికి అర్హుడు ఆయన. ఎందుకంటే ఆలోచించగలరు, ఒద్దికగా పద్ధతిగా సమన్వయం పాటించి చేయగలరు. ఆయన చెబితే కాదు అవ్వదు అనేవాళ్ళు అవతల కూడా ఉండరు. సో ఇప్పుడున్నోళ్ళు ఆ పొజిషన్ చిరంజీవి గారే, ఆయనే. మిగతా వాళ్ళకి ఆ ఓపిక లేదు, ఫస్ట్ అది తీసుకోలేరు. చిరంజీవి గారు అయితే కొంచెం తీసుకోగలడు, ఆయన తీసుకోగలడు, చెప్పగలడు, ఒక అనుభవశాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికంటే అనుభవశాలి ఆయన, ఆ స్థాయి ఉంది ఆయన. ఎవరికైనా నేను అంటే అవతలోళ్ళు ఓకే సార్ అనే సిచ్యుయేషన్ చిరంజీవి గారికి ఉంది. సో ఆయనే కరెక్ట్ ప్రస్తుతం, ఆయనే ఉన్నారు. బట్ అనేది అన్న తర్వాత పక్కన పెడితే ఇలా ఏది వచ్చినా వెళ్ళేది చిరంజీవి గారి దగ్గరికి అందరూ ఎవరైనా సరే.
బట్ ఎందుకంటే సమస్య ఆయనే సాల్వ్ చేయగలిగే అవును పర్సన్. సార్ ఇది ఇప్పుడు మన కరోనా వచ్చింది, అవును CCC ఒక ఆ టైంలో అందరికీ సహాయంగానే చేశాడు, అవును అవును CCC లేవని చేయలేదు. బట్ అందరూ ఎక్కడ ఇబ్బంది పడుతుంటారో అని ఆయన చేశాడు. అవును కొన్ని ఆయన ఏంటంటే ఈ చేతితో చేస్తాడు, ఈ చేయికి తెలియనీడు, అలా చేస్తారు సహాయం చిరంజీవి గారు. అవి మాకు తెలుసు, బయటికి చాలా తక్కువే తెలిసేది. ఓకే బయటపడరు. ఎందుకంటే ఇన్నేళ్ళ లైఫ్లో చూసుకుంటే ఆయన మీద ఎక్కడన్నా చిన్న మచ్చ ఉందని చూడండి, మంచి ఉంది తప్ప మచ్చలేదు. ఓకే ఒద్దికి ఉంది తప్ప ఎక్కడ ఇది లేదు. సో అంత ఓపికగా ఇన్ని సంవత్సరాలు కెరీర్ని జాగ్రత్త చేసుకుంటూ వచ్చాడంటే డెఫినెట్గా చాలా గొప్ప విషయం గొప్ప విషయం. సహృదయుడు, మంచి మనిషి, అన్నిటి మీద అవగాహన, పట్టుదల, పట్టు విడుపు, అన్నీ ఉన్నాయి చిరంజీవి గారు. అందుకే మెగాస్టార్ అయ్యారు, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అంతే కదా సార్. అందుకే రామారావు గారి తర్వాత ఆ స్థాయిని పట్టుకోగలిగారు ఆయన. నిజంగానే సార్, అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదండి, సక్సెస్ రావడానికి ఎంత కష్టపడాలో దాన్ని నిలబెట్టడానికి 10 కష్టపడాలి అంటారు కదండి. అంటే బిహేవియర్ పరంగా ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా సార్. ఒక మనిషి సెలబ్రిటీ అయిపోయాడు అనుకోండి, రోడ్డు మీద ఎలా పడతాలో వెళ్ళలేడు కదా. జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు కూడా వేరే వాళ్ళ అంటే చాలా సహృదయత్వంతో ఉండాలి. అంటే అతను చేసే ప్రతి యాక్ట్ కౌంటబుల్. అంతే కదండి. అంతే సార్. సార్ చంద్రబాబు గారిని ఎప్పుడైనా కలిసారా? చంద్రబాబు గారిని ఒకేసారి కలిశాను. మా జైసేన రిలీజ్కి రైతుల సాంగ్ ఒకటి ఆయన చేతుల మీద ఓపెన్ చేయించాలని. అప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఉంది, అమరావతిలో ఒక ప్రోగ్రాంలో ఉన్నారు చంద్రబాబు గారు. ఓకే సరే ఇక్కడికి రమ్మనండి వారిని అంటే నేను వెళ్ళాను అనమాట. ఆ జైసేన రైతుల సాంగు ఆ రైతుల ఉద్యమాల్లో రిలీజ్ చేసాం. అప్పుడు చంద్రబాబు గారిని మాట్లాడండి అంటే, సముద్ర గారు నాకు తెలియదు కదా మీ సినిమా ఏంటి, మీ గొడవ ఏంటి, నేను పక్కన నుంచుంటా, మీరే మాట్లాడండి అన్న. అప్పుడు నేనే మాట్లాడాను ఆ రైతుల మధ్యన చంద్రబాబు గారితో. అంటే నేను ఎప్పుడు కలవలేదు మీరు అన్నాడు. లేదు సార్, నేను హరికృష్ణ గారితో, హరిచంద్ర ప్రసాద్, శివరామరాజు ఈ సినిమాలు చేశాను, బాలయ్య బాబుతో నాకు మంచి ర్యాపో ఉంది అని. అలాగా మరి కలవలేదు మీరు ఎప్పుడు అన్నారు. బట్ మీ పేరు విన్నానండి అని చెప్పారు. చెప్పగానే అందుకే రమ్మానండి అని చెప్పాను అని చెప్పారు. అంటే నేను ఎందుకు అడిగానంటే, యాక్చువల్గా హరికృష్ణ గారితో మీకు మంచి ఇది ఉండేది. ఆయన వాళ్ళ తండ్రి గారి కోసం చెప్పేవారు, వాళ్ళ పిల్లల కోసం చెప్పేవారు, వాళ్ళ బావగారి కోసం ఏమైనా పంచుకునేవారా? అంటే చంద్రబాబు గారి కోసం ఆయన గురించి డిస్కషన్ రాలా. తీసుకురాలి ఇప్పుడు ఆయన చంద్రబాబు గారి గురించి. సో అంటే ఇప్పుడు సినిమాలు బిజీలో ఉండి మళ్ళీ పూర్వపు సక్సెస్ సాధించాలనే ప్రయత్నంలో అయితే ఉన్నారు, అంతే కదండి? అవునండి. సరే, మీ డ్రీమ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారితో సినిమా అది సక్సెస్ అవ్వాలి. అలాగే చిరంజీవి గారితో సినిమా అనేది మీకు ఫస్ట్ నుంచి పాపం మీరు డైరెక్టర్ కావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఇది చిరంజీవి గారు. అవును. సో ఆయనతో కూడా సినిమా సక్సెస్ఫుల్గా మీరు చెయ్యాలి. మళ్ళీ సముద్ర గారు అంటే ఒక కమర్షియల్ సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వ్యూస్ చూసారు కదండి, ఇది దర్శకులు సముద్ర గారి అంతరంగం. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. బై బాయ్.